యోధా పత్రికను గురించి మనం ధ్యానిస్తున్నాం కదా. రాత్రి యోధా పత్రిక మొదటి 4 వచనాలని మనం ధ్యానించాం. ఆ 4 వచనాల సారాంశం ఏంటి అంటే, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మనమందరం కలిసి పోరాడాలి అని యోధా మనల్ని వేడుకుంటూ వ్రాసినటువంటి మాట. ఈ పత్రిక నేపథ్యం ఈ 4 వచనాలు. ఇప్పుడు 5వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ధ్యానిద్దాం. రాత్రికి 15 నుండి 25 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ధ్యానిద్దాం. అలా యోధా పత్రిక మనం సంపూర్తి చేసుకుందాం. ఈ 5 నుండి 16 వచనాల ఈ లేఖన భాగం దేనికి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడు. అదేంటంటే, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపెడితే ఇద్దరు కలిసి గుంటలో పడతారు అని. ముందు ఉండేటువంటి వ్యక్తి, ఎప్పుడైనా మీరు గుడ్డి వాళ్ళు వెళ్ళడం చూస్తే ముందు వైపు ఒక కళ్ళు కనిపించే వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి భుజాన ఒక కళ్ళు కనిపించిన వ్యక్తి చేయి వేస్తాడు. ఆ వ్యక్తి భుజాన ఇంకో వ్యక్తి, అలా ఎంతమంది అయినా సరే అలా వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. ఆ ముందు కూడా కళ్ళు కనిపించని వ్యక్తి ఉన్నాడు అనుకో, పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్తున్నారని తెలియదు. 100 మంది కళ్ళు కనిపించిన వాళ్ళు ఉన్నా సరే వారందరికీ దిశానిర్దేశం చేసేటువంటి ఒక కళ్ళు కనిపించే వ్యక్తి ముందు ఉండాలి. లేనప్పుడు అందరూ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాపరి అంటే, లేదా అధ్యక్షుడు లేదా నాయకుడు అంటే, సంఘం ముందు నిలవబడి సంఘానికి మార్గనిర్దేశకత్వం చేసేటువంటి వ్యక్తి. ఒకవేళ ఈ నాయకుడికి కళ్ళు లేకపోతే, ఈ నాయకుడు జీవితం బాగలేకపోతే, ఈ నాయకుడికి సువార్త సత్యం బోధపడకపోతే సంఘమంతా ఆ వ్యక్తితో పాటు కలిసి నిత్య నాశనానికి వెళ్ళే అవకాశం ఉంది. కనుక మనం ఎవరి భుజాన్న చేయి వేస్తున్నామన్నది మనం పరీక్షించాలి. మన ముందు ఉన్న వ్యక్తికి కళ్ళు ఉన్నాయా అని భుజం మీద చేయి వేసేటప్పుడు మనకు మనం పరీక్షించుకోవాలి. ఈ 5 నుండి 16 వచనాల్లో 4 రకాల సంగతుల గురించి వ్రాయబడ్డాయి. చదువుతున్నాను. 5, 6, 7 వచనాల్లో ఈ దేవుని కృపను కామాతురత్వానికి దుర్వినియోగపరుస్తున్నటువంటి ఈ రహస్యంగా చూడబడినటువంటి భక్తిహీనులు, వీళ్ళకి నాశనం పొంచి ఉంది, వీరి అంతం ఏమవుతుంది అనే దాని గురించి వ్రాయబడింది. 5, 6, 7 నేను చదివి వినిపిస్తాను చూడండి. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, అంటే ఈయన వ్రాస్తున్నటువంటి వాళ్ళని ఏమంటున్నాడు అంటే, మీకు తెలుసు ఇవన్నీ అని అంటున్నాడు. తెలుసు, కానీ నేను మరొక్కసారి జ్ఞాపకానికి తీసుకుని వస్తున్నాను. ఎందుకు తెలిసిన విషయాన్ని జ్ఞాపకం తీసుకుని రావాలి? మన మెదడంట ప్రతిరోజు 10% మర్చిపోతుందంట. ఒక విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు అది ప్రతిరోజు మర్చిపోయేదానికి ప్రయత్నం చేస్తుంది. మాకు తెలుసు అనేటువంటి ఆ భ్రమలో మనం దాంట్లో తీవ్రతని రోజు రోజుకి కోల్పోయే అవకాశం ఉంది. ఉదాహరణకి మన ఇంట్లో తండ్రో తల్లో చనిపోయారు అనుకుందాం. చనిపోగానే మొదటి రోజు మనం ఎంత ఏడుస్తాం? అసలు ఇక నేను బ్రతకలేనేమో అనేంతగా ఏడుస్తాం. 2వ రోజుకి అంత ఏడుపు రాదు. బాధ లేదని కాదు, అంత తీవ్రత లేదు. ఈ మధ్యలో చెప్పుకున్నాం మనం ఇక రారు కదా, బ్రతకాలి కదా, ఏదో సర్ది చెప్పుకున్నాం. 3వ రోజు ఇంకా తీవ్రత తగ్గిపోతుంది. 10వ రోజు వచ్చేటప్పటికి మనమే ఇల్లు తిరిగి అందరిని ఆహ్వానించి భోజనాలు పెడతాం, సంతోషంగా నవ్వుతాం. బాధ లేదని కాదు దాని ఉద్దేశం, తీవ్రత తగ్గిపోయింది. వచ్చే సంవత్సరానికి జ్ఞాపకంగా మిగిలిపోతారు ఆ వ్యక్తులు.
కాబట్టి తెలిసిన విషయాన్నే పదే పదే జ్ఞాపకానికి తీసుకొని రావాల్సిన అవసరత ఉంది అని అపోస్తలులు భావించారు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12 నుండి నేను చదివి వినిపిస్తాను. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. ఏంటంట? మీరు తెలుసుకున్నారు, అంగీకరించారు, స్థిరపరచబడి ఉన్నను. వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరలా జ్ఞాపకం తీసుకొని వస్తాను. అదే కదా ప్రభువైన యేసుక్రీస్తు అంటారు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. మర్చిపోయామా మన యేసు ప్రభుని? మరలా ఆ రొట్టె దగ్గరికి, ద్రాక్షరసం దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ప్రాణత్యాగాన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవడం, ఆచారబద్ధంగా ఒక పద్ధతి రూపేణ జ్ఞాపకాన్ని తెచ్చుకోవడం. చాలామంది ఏమంటారు అంటే, దేవుడు గుండెల్లో ఉంటాడు, మనసులో ఉంటాడు. ఏంటి చర్చికి వెళ్ళాలన్నా? ఖచ్చితంగా చర్చికి రావాలి, ఖచ్చితంగా ప్రభు బలలో చేయి వేయాలి, భౌతికంగా చేయి వేయాలి. ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ, అది మనం కల్పించున్నది కాదు. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను. వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. పదే జ్ఞాపకం చేయడం, మిమ్మల్ని రేపడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. నేను చనిపోయిన తర్వాత కూడా మీరు జ్ఞాపకం చేసుకోవడానికి, బ్రతికున్నప్పుడు జ్ఞాపకం చేస్తాం పదే చనిపోయిన తర్వాత కూడా జ్ఞాపకం చేయడానికి ఏం చేస్తానంటే జాగ్రత్త చేస్తున్నాను. ఎందుకు ఇంత జాగ్రత్త చెప్తున్నాడు? ఎందుకు పదే జ్ఞాపకం తెచ్చుకోవాలంటే, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. మేము చెప్పే సువార్తకి బయట వాళ్ళు చెప్పే సువార్తకి తేడా ఏంటంటే అని ఆయన చెప్తున్నాడు, మేము చమత్కారముగా కల్పించిన మనుషుల కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తిని ప్రకటించిన వాళ్ళం కాదు. మేము కన్నులారా ఆయన మహత్యాన్ని చూచి ప్రకటిస్తున్నాం. ఎప్పుడు ఆ రూపాంతర కొండ మీద చూడండి 17వ వచనంలో, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. మేము ప్రత్యక్షంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి మహిమను చూచాం, మేము విన్నాం, ఆయన్ను వెంబడించి మేము నీకు ప్రకటిస్తున్నాం. అయితే ఇంకొంతమంది ఎలా బయలుదేరారు అంటే, చమత్కారముగా కల్పించే కథలను అనుసరించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్నారు. కాబట్టి నేను మీకు పదే జ్ఞాపకానికి తీసుకొని రాకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారి సత్యాన్ని, మేము చూసిన సత్యాన్ని, మీరు త్వరగా ఎటువైపు వెళ్ళిపోతారు? చమత్కారముగా కల్పించిన కథల వైపు వెళ్ళిపోతారు. సత్యం తీయగుంటుందా? కల్పితం తీయగుంటుందా? మీరు మనం గతంలో సినిమాలు చూసేవాళ్ళం కదా. సినిమాల్లో కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే ఫిక్షనల్ స్టోరీస్, కల్పితము అని రాస్తారు. కొన్నిటేం రాస్తారు తెలుసా? ఇది తమిళనాడులో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా అని. తమిళనాడులో ఎక్కడ జరిగిందంట, లేదా చెన్నైలో జరిగిందంట, లేదా మధ్యప్రదేశ్లో జరిగింది. ఇంతకీ అలాగే జరిగిందా అంటే కాదు. ఆ నేపథ్యాన్ని తీసుకున్నారు, దానికి సినిమాటిక్ స్టైల్ని అప్లై చేసి మొత్తానికి ఒక సినిమా తీశారు. నిజంగా జరిగింది ఇంత బాగుండదు, ఇంత అందంగా ఉండదు. ఏదో ఒక చిన్న లైన్ తీసుకుంటారు, దాన్ని ఏం చేస్తాడు, సినిమాటిక్ లిబర్టీ అని దాన్ని వీడి ఇష్టం వచ్చినట్టుగా మలుస్తాడు. ఏమైనంటే ఈ సినిమా అండి అంటాడు. మరి యథార్థం అన్నావు, యథార్థం కూడా ఉంది, అది ఎక్కడో ఉంటుంది, కనపడదు. కల్పితం చాలా రుచిగా ఉంటుంది, తీయగా ఉంటుంది, అందంగా ఉంటుంది. కల్పితం మనకు నచ్చినంతగా వాస్తవం నచ్చదు. అబద్ధానికి అలవాటు పడి నిజం నచ్చకుండా పోయింది నేటి క్రైస్తవ్యానికి. నిజం నచ్చదు. కాబట్టి అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, నేను మృతి పొందిన తరువాత కూడా
మీరు వీటిని జ్ఞాపకం చేసుకోవడానికి నేను జాగ్రత్త చేస్తాను. ఎందుకంటే చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు. యేసు ప్రభు ఏంటో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు తప్ప చమత్కారంగా కల్పించాల. ఎందుకు చమత్కారంగా కల్పించాలి మిగిలినటువంటి వాళ్ళు? ఎందుకు చమత్కారంగా కల్పించాలి? ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెబితే సరిపోతుంది కదా. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెబితే సరిపోతుంది కదా. తెలుగులో సామెత ఉంది, అబద్ధం చెబితే అన్నం పుట్టదంట, నిజం చెబితే నీళ్లు పోయారంట. ఇంతకేం చేద్దాం? అబద్ధమా నిజమా? అబద్ధం చెబితే అన్నం పుట్టదంట, దేవుడు ఒప్పుకోడు, దేవుడు అన్నం తీసేస్తాడు అబద్ధం చెప్తూ వెళ్తే. పోనీ నిజం చెప్పడం ప్రారంభిస్తే సమాజం నీళ్లు కూడా పోయేదంట. ఇంత మనం నిజం చెప్తామా అబద్ధం చెప్తామా? అబద్ధం చెప్తే అన్నం పుట్టదు, నిజం చెప్తే నీళ్లు పోయారు. ఇది ప్రస్తుతానికి మన పరిస్థితి. అబద్ధం చెప్తే ఆయన ఒప్పుకోడు, నిజం చెప్తే వీళ్ళు ఒప్పుకోరు. మనం ఏం చేయాలి ఇంతకీ? అందుకే అతికినట్టు చెప్పాలంట కదా. అతికినట్టు చెప్పాలంట అబద్ధాన్ని కూడా. అబద్ధం చెప్పడం ఒక కళ, ఆర్ట్ అంట. అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటించలేదు మేము. ఎందుకు ఆయన అంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ప్రకటించడం కాదు మనకు కావాల్సింది, ఆయనను ఆయనగా ప్రకటించడం కావాలి. చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి కాదు ప్రకటించాల్సింది. ఈరోజు క్రైస్తవ్యంలోనికి సాక్ష్యాలు వచ్చాయి. ఇంతకీ సాక్ష్యాలు ఎందుకు వచ్చాయి చెప్పమంటారా? ఎందుకు సాక్ష్యాలు చెప్తున్నారు క్రైస్తవ్యంలో? ఇప్పుడు మనం 2025లో ఉన్నాం కానీ మనకు తెలీదు. పాత రోజుల్లో పక్షులను వేటాడేవాళ్ళు కదా. ఆ పక్షులను వేటాడే పద్ధతి ఏంటంటే, ముందు ఒక పూరేలు పడతాడు, ఎలాగో దొరుకుతుంది అది. ఆ పూరేలకి ట్రైనింగ్ ఇస్తాడు. దాన్ని ఏం చేస్తాడంటే, వలలు పరిచి వలకి ఇటువైపు ఈ పూరేలను పెట్టి గింజలు చల్లుతాడు. ఈ పూరేలు గింజలు తింటూ అరుస్తుంది. అరిసినప్పుడు ఆ పొదలో ఉన్నటువంటి పూరేలు బయటకు వస్తాయి, దీన్ని చూసి ఇది మన జాతే కదా, మన జాతేనని దాంతోపాటు తినడానికి ఆ పొదల్లో నుంచి బయటకు వస్తాయి. కానీ అక్కడ వల ఉందని వీటికి తెలియదు. ఈ పూరేలను ఎందుకు ప్రయోగించాడు వీడు? పొదలో ఉన్న వాటిని పట్టడానికి. దీనికి ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ మొక్క ఆ పొదల్లో ఉన్న వాటికి తెలియదు, మన జాతి అనుకున్నాయి అవి. ఇది అరుస్తూ తింటూ ఉన్నప్పుడు అవి రావడం, వలలో పడడం. తర్వాత ఏం చేస్తాడు? వాటన్నిటిని తీసి బుట్టలో వేసుకొని దీన్ని తీసుకుని వెళ్తాడు. మరలా ఇంకొక చోట వలవరుస్తాడు, మరలా దీన్నే పెడతాడు. ట్రైనింగ్ ఇచ్చిన పూరేలు ఇది. సాక్ష్యాలు దేనికి అంటే, వీళ్ళు ఏదో చెబుతారు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ చర్చికి వచ్చిన తర్వాత, ఈ అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకున్న తర్వాత, వీళ్ళ ప్రార్థన ఏకీభవించిన తర్వాత, వీళ్ళ సువార్త విన్న తర్వాత, నాకు ఎలా జరిగింది అలా జరిగింది. ఇది ట్రైనింగ్ పూరేలు. ఇది ఏ పూరేలు? ఇది ట్రైనింగ్ ఇచ్చిన పూరేలు. ఇది ఇలా అరుస్తూ ఉంటే ఈ అమాయకమైన పూరేళ్ళు ఉంటాయి. ఇంత మహత్యం ఉందా ఇక్కడ, ఇంత గొప్పోడా ఈయన ప్రార్థిస్తే ఎలా జరిగిందా? ఏం చేస్తాయి ఇవి? అలా వచ్చి వలలో పడిపోతాయి, చర్చిలో పడిపోతాయి. అందుకనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చిలు వచ్చాయి, అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయంట. ఎలా చెందుతాయా? అలా చెందవు. పక్క చర్చిల నుంచి వస్తాయి ఈ పూరేళ్ళన్నీ. పక్క చర్చిలో ఉన్నటువంటి పూరేళ్లను ఈ చర్చిలకు రప్పించడానికి పాత పూరేళ్లను ప్రయోగిస్తారు. దానికి మరలా ట్రైనింగ్ ఇస్తారు. అలా ఉత్తినే వచ్చి సాక్ష్యం చెప్పరు, ముందు ఒక రూమ్లో తీసుకెళ్తారు. ఎలా చెప్తావు చెప్పు, డెమో అయిన తర్వాత ఏం చేస్తారు? మరలా వాటికి కరెక్షన్స్ ఉంటాయి. ఇలా చెప్పాలి. చాలా జాగ్రత్తగా ప్రభువుకి ఏమాత్రం మహిమ లేకుండా అయ్యగారికి మాత్రమే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం చెందేటట్టుగా ట్రైనింగ్ ఇచ్చి వేదిక ఎక్కిస్తారు. చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి ప్రభువైన యేసుక్రీస్తు మహిమను ప్రకటిస్తున్నటువంటి నేటి క్రైస్తవ్యం మారు మనసు రాదు. మారు మనసుతో కూడిన వాళ్ళుగా సంఘంలో ఉన్నది. వాళ్ళకేదో జరిగిందంట, మాకెందుకు జరగదు అనుకుని వచ్చిన వాళ్ళే తప్ప మారు మనసు ద్వారా వచ్చిన వాళ్ళు కాదు. ఈరోజు చర్చిలో ఉన్న వాళ్ళంతా మారు మనసుతో వచ్చిన వాళ్ళు కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు
వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చిన వాడును కాను. ఎందుకు ఇలాంటి పదప్రయోగాలు జరిగే బైబిల్లో? సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ, వాక్చాతుర్యం అంటే వాక్చాతుర్యం, వాక్శక్తి వేరు, వాక్చాతుర్యం వేరు. వాక్శక్తి అంటే మాట్లాడే శక్తిని ప్రభువు అనుగ్రహిస్తాడు, వాక్శక్తి. వాక్చాతుర్యం అంటే మనం నేర్చుకున్నది, మనం అభ్యాసం చేసింది. ఎలా మాట్లాడాలి, ఎప్పుడు జోకు రావాలి, ఎప్పుడు కథ రావాలి, ఎప్పుడు సాక్ష్యం రావాలి, ఎప్పుడు పాట రావాలి, ఆడియన్స్ వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బట్టి ఎలాంటి మోడ్లోకి వాళ్ళని తీసుకుని వెళ్ళాలి, ఎప్పుడు అరవాలి, ఎప్పుడు చిన్నగా మాట్లాడాలి, ఎప్పుడు పాస్ చేయాలి, ఇదంతా నేర్పిస్తారు. ఏది? వక్తలు. ఎవరైతే ఓరేటర్స్ కావాలనుకుంటారో, వక్తలుగా మారాలనుకుంటారో వారికి ట్రైనింగ్ ఇస్తారనమాట. వాళ్ళు మాట్లాడే ముందు 1కి 10 సార్లు డెమో అద్దం ముందు నిలబడి వాళ్ళు బోధించుకుంటారు. చెయ్యాలా గదపాలి, తల ఎలా ఊపాలి, ఎంతవరకు మాట్లాడాలి, ప్రతిదీ కూడా నేర్పిస్తారు. ఇది వాక్చాతుర్యం. ఎవడికి వాక్చాతుర్యం కావాలంటే ఎవడైతే సమాజం చేత అంగీకరించబడాలనుకుంటాడో, సమాజం అందరూ చేత గుర్తింపు పొందాలనుకుంటాడో వాడికి వాక్చాతుర్యం కావాలి. అయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ నా జ్ఞానాన్ని కుమ్మరించడానికి కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగుకుందునని నిశ్చయించుకుంటుని. ఏం ప్రకటించాడంట? సిలువ వేయబడిన యేసు ప్రభువును తప్ప ఇంకొక విషయాన్ని ప్రకటించాలి అనేది నా మనసులో లేదు. వాక్చాతుర్యం ఉపయోగించలేదు, జ్ఞానాతిశయాన్ని ఉపయోగించలేదు. ఎందుకంటే నన్ను నేను కనబరుచుకోవడానికి మీ దగ్గరికి రాలే. సిలువ వేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మీకు అర్థం చేయించడానికి వచ్చాను. ఇలా నేను ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ అంతరంగంలో కార్యం జరిగించాలే కానీ నా మాట కాదు మిమ్మల్ని మార్చాల్సింది. ఒకవేళ నా మాట, నా జ్ఞానం, నా వాక్చాతుర్యం మిమ్మల్ని మారిస్తే మీ విశ్వాసానికి కర్తను నేనవుతాను, ప్రభువు గాడు, పరిశుద్ధాత్మ దేవుడు కాడు. ఈరోజు వేదికల మీద ప్రకటించబడుతున్న వాక్యం వాక్చాతుర్యంతో జ్ఞానంతో కాకుండా ప్రభు మహిమ కోసం ప్రకటించబడుతుందా? ఒకసారి మీరు టీవీలో ఆన్ చేసి, యూట్యూబ్లో ఆన్ చేసి చూడండి. ఖచ్చితంగా ఎక్కడో చోట జోక్ ఉండేటట్టుగా చూసుకుంటారా? ఖచ్చితంగా ఒక కథ వస్తుందా? ఖచ్చితంగా ఒక రియల్ స్టోరీ ఏదో ఒకటి పట్టుకొస్తారా? ఏదో ఒక సాక్ష్యం పట్టుకొస్తారా? అలా ఒక జోకు, ఒక కథ, ఒక స్టోరీ, ఒక సాక్ష్యము, ఒక చిన్న పల్లవి చరణం ఎత్తుకుంటే గంట ప్రసంగం లాగించేస్తారు. ఎక్కడేది పెట్టాలో మొత్తం అంతా కూర్చుకొని వచ్చి అలా టైంపాస్ చేస్తున్నటువంటి ప్రసంగికులు. ఎవరిని ప్రకటించడానికి? వాళ్ళు ప్రకటించుకోవడానికి, వాళ్ళ సంస్థల్ని వాళ్ళు ప్రకటించుకోవడానికి. నేనేం చెప్తున్నాను అంటే, అపోస్తులు దేనికోసం ప్రయాసపడ్డారు అంటే వాక్చాతుర్యముతో, జ్ఞానాతిశయముతో, మానవ కల్పితాలతో ప్రభు మహిమను బయలుపరిచే రోజులు రాబోతున్నాయి. కాబట్టి నేను పదే మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను, పదే రేపెడుతున్నాను, పదే నేను మరణించిన తరువాత కూడా మీరు జ్ఞాపకం చేసుకోవడానికి ఇప్పుడు జాగ్రత్త చేస్తున్నాను. ప్రభు మహిమను మేము చూచాం, ఆ మహిమను ప్రకటిస్తున్నాం. 2 సువార్తలు ఉన్నాయి. మానవ జ్ఞానంలోంచి పుట్టుకొచ్చినటువంటి, కల్పితంలోంచి పుట్టుకొచ్చినటువంటి సువార్త ఉంది. 2వ సువార్త ప్రభు ఇచ్చినటువంటి ఒరిజినల్ గాస్పుల్ ఉంది. మనకేది కావాలి? ఇంతకు మనం ఏది నమ్మాం, ఏది అంగీకరించాం? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన భయపడినటువంటి ఒక సంఘటన, అంటే భవిష్యత్తులో సంఘం ఏం కాబోతుంది అనే దానికి కొంచెము అవివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. ఎలా మాట్లాడుతున్నాడంట? అవివేకంగా, అంటే అవివేకంగా అనిపించవచ్చు అంటున్నాడు ఆయన. నన్ను గురించి మీరు ఎలాగైనా సహించుడి, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసుకుని. ఎవరికి ప్రదానం చేశాడంట? క్రీస్తుకి. ఒక్కడే పురుషుడు, క్రీస్తుకు మాత్రం ప్రదానం చేశాడు మిమ్మల్ని. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నాను. ఏలైనగా వచ్చిన వాడు ఎవడైనను
మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మని మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను. మేము ప్రకటించని మరి ఒక యేసు, మీరు పొందని మరి ఒక ఆత్మ, మీరు అంగీకరించిన సువార్త కాకుండా వేరొక సువార్త. అంటే రెండు ఉన్నాయా? ఎక్కడ నిజం ఉంటుందో దాని పక్కనే నకిలీ కూడా ఉంటుంది. ఎక్కడ నిజం ఉంటుందో అక్కడ నకిలీ కూడా ఉంటుంది. సత్యం అంట అసత్యం అనే పొరలతో కప్పబడి ఉంటుందంట. సత్యం ఎక్కడ ఉంటుంది? అసత్యం అనే పొరలతో కప్పుకొని ఉంటుందంట సత్యం ఎప్పుడు కూడా. మీరు క్యాబేజ్ చూసారా? క్యాబేజ్ చుట్టూ పొరలు ఉంటాయి కదా, అలా అసత్యపు పొరలన్నీ చుట్టుకొని ఉంటుందంట సత్యం. ఈ అసత్య పొరలన్నీ విడదీస్తే కానీ సత్యం మనకు బోధపడదు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన అంటే, మీరు అంగీకరించిన సువార్త కాకుండా ఇంకొక సువార్త, మీరు పొందిన ఆత్మ కాకుండా ఇంకో ఆత్మ, మేము ప్రకటించిన యేసుప్రభు కాకుండా ఇంకో యేసుప్రభు ఉన్నారు అని భయపడ్డాడు. ఈరోజు యేసుప్రభు అంటే యేసుప్రభు, ఆత్మ అంటే ఆత్మే, సువార్త అంటే సువార్త, అంతే. ఏ సువార్త? ఎందుకు పౌలు ఎంత భయపడ్డాడు? ఇవన్నీ జాగ్రత్తలు, హెచ్చరికలు. మనం ఏమంటారు, వాహనాన్ని ఆన్ చేసామనుకోండి, ఆ డిస్ప్లే మీద చాలా లైట్లు వెలుగుతాయి. అందులో కొన్ని అలారం సిగ్నల్స్ ఉంటాయి, కొన్ని బీప్ సౌండ్ కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. మనం సీట్ బెల్ట్ పెట్టుకోలేదనుకోండి, ఆ సీట్ బెల్ట్ సైన్ అలా వెలుగుతూనే ఉంటుంది, బ్లింక్ అవుతూనే ఉంటుంది. దాని అర్థం ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకో అని, లేకపోతే ఫ్యూయల్ అయిపోయింది, లేకపోతే ఇంజిన్లో ప్రాబ్లం ఉంది చెప్తుంది. అది అలారం సిగ్నల్స్. వాటిని నిర్లక్ష్యం చేస్తే కష్టం. వాటిని ఎందుకు పెట్టింది కంపెనీ అంటే, మనం క్షేమంగా ప్రయాణం చేయాలంటే వాటిని పట్టించుకోవాలి. ఇవన్నీ అలారం సైన్స్ జ్ఞానాతిశయంతో కానీ, వాక్చాతుర్యంతో కానీ, కల్పిత కథలతో కానీ, ఇలాంటి విషయాలతో, లేదా ఏ యేసు ప్రభు, ఏ సువార్త, ఏ ఆత్మ, ఇవన్నీ అలారం సైన్స్. ఇవన్నీ బైబిల్లో మనం పట్టించుకోం, మనకు అవగాహన లేదు. అందుకనే మనం వెహికల్ కొనేటప్పుడు ఒక పుస్తకం ఇస్తాడు, బుక్లెట్ ఇస్తాడు, దానికి చిన్నది కాదు చాలా పెద్దదే ఇస్తాడు. అందులో ప్రతి పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ 2-3 భాషలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తాడు. ఎందుకంటే దీన్ని ఎలా వాడాలి, మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి, దాన్ని ఎలా వాడాలని. అపోస్తులు కానీ, ప్రభువైన యేసుక్రీస్తు కానీ, ప్రవక్తలు కానీ మన ఆత్మీయ జీవితం ఎలా సాగించాలనే దానికి చాలా ప్రమాదాలు, చాలా గుర్తులు చెప్పారు మనకు. మనం ఆ మాన్యువల్ గైడ్ని పడేసుకున్నాం. ఇప్పుడు 5వ వచనం, ఈ సంగతులన్నీ మీరు ముందుటనే ఎరిగి ఉన్నను మీకు తెలుసు, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా, మరలా జ్ఞాపకాన్ని తీసుకొని వస్తున్నాడు. మరిచిపోయే అవకాశం ఉంది కాబట్టి మరలా జ్ఞాపకాన్ని తీస్తున్నాడు. ఎందుకు జ్ఞాపకాన్ని తీసుకొని రావాలి? అందులో తీవ్రతను మనం తగ్గిస్తే, మరిచిపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంట, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాను. మరియు తమ ప్రధానత్వం నిలుపు కనుక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశాను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుతూ దృష్టాంతముగా ఉంచబడెను. ఇక్కడ 3 ఉదాహరణలు, గతానికి సంబంధించిన ఉదాహరణలు తీసుకొని వస్తున్నాడు. అంటే ఎవరైతే దేవుణ్ణి అవమానించేటట్టుగా ఉంటారో వాళ్ళకి నాశనం తప్పదు అనే దానికి 3 ఉదాహరణలు తీసుకుని వచ్చాడు. ఒకటి, ఐగుప్తును విడిచిపెట్టి వాగ్దాన దేశానికి బయలుదేరినటువంటి ఇశ్రాయేలీలు. 2, ప్రభు సన్నిధానంలో ఉండేటువంటి దేవదూతలు. 3, సొదొమ గొమొర్రా ప్రజలు. మనం సత్యాన్ని చెప్పటం లేదు అంటే సత్యాన్ని బయలుపరిచిన ప్రభువు మీద తిరుగుబాటు చేస్తున్నాము అని అర్థం, దేవుణ్ణి వెక్కిరిస్తున్నాము అని అర్థం.
ఇందులో దేవుడు బయలుపరిచిన సత్యాన్ని కాకుండా దీన్ని మీరి మనం ప్రకటిస్తున్నాం, బోధిస్తున్నామంటే ఈ ప్రభువుని వెక్కిరిస్తున్నాము అని. దీనికి 3 ఉదాహరణలు చెప్పాడు. తిరుగుబాటుకి 3 ఉదాహరణలు. ఒకటి, ప్రభువు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను, ఎవరు వీళ్ళు? రక్షించబడ్డారు. ఎర్ర సముద్రాన్ని దాటించాడు వీరిని. 10 తెగులు తీసుకుని వచ్చి వీరిని విడిపించి ఎర్ర సముద్రం దాటించాడు. అంటే రక్షించాడు, రక్షించినను. అయిపోయింది కాదు, మేము రక్షించబడ్డాం ఇక అయిపోయిందనే స్థితి లేదు మనకి. కన్ను మూసి ప్రభువు దగ్గర ప్రత్యక్షమయ్యేంత వరకు మనకు ఆ స్థితి లేదు. అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు. ఏ క్షణమైనా తప్పిపోవచ్చు. ఇక 10 నిమిషాల్లో ప్రాణం పోతుందనగా కూడా తప్పిపోవచ్చు. మనల్ని మనం నమ్మేదానికి వీల్లేదు. మనం నమ్మేదానికి వీల్లేదు. శరీరాశ, నేత్రాశ, జీవపుటము అంటారు. శరీరాశ ఎంతకాలం ఉంటుంది? శరీరం ఉన్నంతకాలం కదా. శరీరాశ అంటే శరీరం ఉన్నంతకాలం ఉంటుంది అది. నేత్రాశ అంటే నేత్రాలు ఉన్నంతకాలం ఉంటుందా? ఉంటుంది. జీవపుటము అంటే జీవం ఉన్నంతకాలం. మధ్యలో ఒక దశలో వెళ్ళిపోతాయంటే నిశ్చింతగా ఉండొచ్చు ఆ దశ దాటిన తర్వాత. కానీ ఇది అది కాదు. జీవపుటము అంటే జీవం ఉన్నంతకాలం ఉంటుంది. కాబట్టి ఇక 10 నిమిషాల్లో ప్రాణం పోతుంది అనగా 10 నిమిషాల ముందు కూడా ఎక్కడో చోట పడే అవకాశం ఉంది. కళ్ళు తెరిచి ప్రభువుని చూసేంతవరకు, అంతవరకు ఇక అయిపోయిందనేది లేదు. ప్రభువు వీరిని ఐగుప్తులో నుంచి రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాను. చాలా సందర్భాల్లో ప్రభువుని తిరుగుబాటు చేస్తారు. మాకు అది లేదు, మాకు ఇది లేదు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఎన్ని సందర్భాల్లో తిరుగుబాటు చేశారు. ఏం చేశాడు? వాళ్ళు ముందుకు సాగక వెనుక దిగుచూ వచ్చారు. వాగ్దాన దేశం వైపు చూడలేదంట, ఐగుప్తు వైపు చూస్తున్నారు. మేము ఏదైనా చిన్న గొడవ కావాలంతే మేము వెళ్ళిపోతాం ఐగుప్తుకి. సరే వెళ్తారా? కానీ అలాగే మరలా ఎర్ర సముద్రాన్ని తీసుకుని వచ్చాడు. అక్కడి నుంచి తిప్పే క్రమంలో 40 సంవత్సరాలు పోయాయి. 38 సంవత్సరాలు వారి శవాలు అరణ్యంలో రాలెను. ఎంత భయంకరమైన మాట కదా. రక్షించాడు వీళ్ళని. మధ్యలో రక్షణ ప్రయాణంలో, ఆత్మీయ ప్రయాణంలో ఎక్కడ తిరుగుబాటు జరిగినా తీసేస్తాడు. ఆ రోజు ఆ తిరుగుబాటు చేస్తున్న నాయకులు ఉన్నారే, ఆ గోత్ర ప్రధానులు ఉన్నారే, వాళ్ళు తిరుగుబాటు చేశారు. వాళ్ళని నమ్ముకున్న వీళ్ళు కూడా నాశనం అయ్యారు. తిరుగుబాటు చేసిన వాళ్ళని నమ్ముకున్న వీళ్ళు కూడా నాశనం అయ్యారు. ఈరోజు మనం ఏర్పాటు చేస్తున్నటువంటి బోధకులు తిరుగుబాటు చేస్తున్నారు. ప్రభు సత్యాన్ని ప్రభువు చెప్పినట్టుగా ప్రకటించకుండా వాళ్ళ వెనకాలే ఉంటే మనం కూడా ఎక్కడికి వెళ్తాం? మరలా తిరిగి నాశనానికి వెళ్తాం. నాశనం తప్పదనే దానికి 3 వచనాలు. ఒకటి, ఐగుప్తు నుంచి ఆయనే తీసుకుని వచ్చిన ఇంత విమోచన కార్యం వారి జీవితాల్లో ఉన్నా సరే వాళ్ళను ప్రభు నాశనం చేశాడు. వారినే విడిచిపెట్టకపోతే మనల్ని ఎందుకు విడిచిపెడతాడు? ఇది ప్రశ్న. ఎందుకు మాట్లాడుతున్నాడు ఇదంతా? ఏదో పోరాటం చేయండి, వాళ్ళను ఉంచితే వాళ్ళు మనల్ని కూడా ఎర్ర సముద్రానికి మరలా తీసుకుని వెళ్తారు. మనం కాదేశి బర్నే దాకా వచ్చాం. ఇక కొద్ది రోజుల ప్రయాణమే అటువైపు వెళ్ళిపోతాం, ఒక వారంలో వెళ్ళిపోతాం. కానీ ఈ ప్రజలు ఏం చేశారు, నాయకులు ఏం చేశారు అంటే మరలా ఎర్ర సముద్రం మార్గం వైపుగా ప్రయాణం చేయించారు. 38 సంవత్సరాలు వృధా చేయించారు. వాళ్ళు పోయారు, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా పోయారు. కాబట్టి మీరు పోరాటం చేయకపోతే మిమ్మల్ని పరలోక అంచుల్లో నుంచి కూడా పాతాళాన్ని తీసుకుని వెళ్తారు వీళ్ళు. పోరాటం చేయండి అంటున్నాడు యోధా. ఐగుప్తు నుంచి వచ్చినటువంటి ఆ ఇశ్రాయేలులకే ఈ పరిస్థితి సంభవిస్తే మరి మన పరిస్థితి ఏంటి? వాళ్ళు ప్రతిరోజు పగటిపూట మేఘస్తంభంగా దేవుడు ఉన్నాడు, వారికి రాత్రిపూట అగ్నిస్తంభంగా ఉన్నాడు. అంత అద్భుతాల మధ్య నడిపించిన వాళ్ళే నాశనానికి పోతే మరి మనకు మేఘాలు తప్ప మేఘస్తంభం తెలుసా? అగ్ని తప్ప అగ్నిస్తంభం తెలుసా? తెలీదు మనకి. మరి మన పరిస్థితి ఏంటి? వారి మధ్య ప్రత్యక్ష గుడారం ఉండి నడిపించినా సరే నాశనం అయితే మనకి ఏమీ లేదే. మన పరిస్థితి ఏంటి? కాబట్టి పోరాటం చేయండి అని అంటున్నాడు. 6వ వచనం, 2వ ఉదాహరణ. దేనికి? దేవుణ్ణి ధిక్కరించిన వాళ్ళ జాబితా ఇది. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక,
తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఐగుప్తు ప్రజలు అయిపోయారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? దేవదూతల దగ్గరికి వచ్చాడు. ఇలాంటి దేవదూతలను గురించి బైబిల్ ఎక్కడ వ్రాయబడలేదు. ఏది ఆయన కటిక చీకట్లో బంధించాడని ఇక్కడ 2వ పేతురు పత్రికలో రాయబడింది 2 సందర్భాలు. ఇవి 2 ఎక్కడి నుంచి తీసుకొనబడ్డాయి అంటే అపోక్రైఫల్ బుక్స్ అని ఉన్నాయి. అంటే కొన్ని బైబిల్ సాహిత్యంలో పరిశుద్ధాత్మ దేవుడు వీటిని ప్రేరేపించాడు అనే నిర్ధారణ లేనటువంటి అపోక్రైఫల్ బుక్స్ ఉన్నాయి కొన్ని, అందుకే వాటిని ఇక్కడ చేర్చలేదు. అయితే బైబిల్ సాహిత్యానికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఆనాడు యూదా సంప్రదాయంలో అవి తిరుగుతూ ఉన్నాయి. అంటే సమాజంలో తిరుగుతున్నాయి, ఆ కథలన్నీ తిరుగుతూ ఉన్నాయి. కనుక యూదా సంప్రదాయంలో తిరుగుతున్నటువంటి ఆ వృత్తాంతాలను తీసుకొని, అంటే అది డామినెంట్గా తిరుగుతూ ఉంది కాబట్టి దాన్ని తీసుకొని బోధిస్తున్నాడు. మీరు చెప్పుకుంటున్నట్టుగా ప్రతిరోజు దేవుడు దేవదూతలను కూడా నిత్య పాశంతో బంధించాడని, మరి దేవదూతల్ని బంధించిన దేవుడు మనం తిరుగుబాటు చేస్తూ వదిలిపెడతాడని వాళ్ళు అనుకుంటున్న విషయాన్ని వాళ్ళకు ఆర్గ్యుమెంట్ లాగా చెబుతున్నాడు. అంతేగాని ఇలాంటిది ఒక స్టోరీ ఉందని మన బైబిల్ ఎక్కడా లేదు. ఆ రోజు ప్రజల్లో తిరుగుతున్నటువంటి ఒక వృత్తాంతం అది. ఆ రోజు ప్రజల్లో తిరుగుతున్నటువంటి ఒక వృత్తాంతం కాబట్టి దానిని వాళ్ళ ఆర్గ్యుమెంట్ని వాళ్ళతోనే చెబుతున్నాడు. దేవుడు దేవదూతలను విడిచిపెట్టకపోతే మనల్ని ఎందుకు విడిచిపెడతాడు? దేవదూతలకే నాశనం తటస్థిస్తే మనకెందుకు నాశనం తటస్థించదు? కాబట్టి అబద్ధం మీద పోరాటం చేయండి. దేవదూతల కంటే గొప్పవాళ్ళం కాదు కదా. ఇక 3వ ఉదాహరణ చూడండి. ఆ ప్రకారమే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయొచ్చు. వీరి వలనే అంటే ఈ దొంగ బోధకుల గురించి మాట్లాడుతున్నాడు కదా. దేవుని కృపను కామాతురత్వాన్ని దుర్యోగపరిచేటువంటి భక్తిహీనులైనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు కదా, రహస్యంగా జరగబడిన వారి గురించి. వీరి వల్లనే వ్యభిచారం చేయొచ్చు, అయినందున నిత్యాగ్ని దండన అనుభవించు దృష్టాంతముగా ఉంచబడెను. వాళ్ళు దేవదూతలను సైతం ధిక్కరించారు, దేవదూతలను సైతం అవమానించడానికి ప్రయాసపడ్డారు. కాబట్టి నిత్యాగ్ని దండన, ఇప్పటికీ నేల మలకు కూడా మలవలేదు అంటే నిత్యాగ్ని దండన అనుభవిస్తూ దృష్టాంతముగా మనకు ఒక ఉదాహరణగా చరిత్రలో ఉంచబడ్డారని ఇక్కడ వరకు 3 ఉదాహరణలు చెప్పాడు. ఎవరిని గురించి? సంఘములోనికి రహస్యంగా ప్రవేశించిన వాళ్ళ అంతమేంటి? ఇది ఈ 3 వచనాల అంతం. వాళ్ళ అంతం ఏంటంటే ఐగుప్తు నుంచి బయలుదేరిన వారి అంతమేంటో, ప్రధానత్వాన్ని కోల్పోయినటువంటి దేవదూతల అంతమేంటో, సొదొమ గొమొర్రా ప్రజల అంతమేంటో, వీరి అంతం కూడా ఇదే. కాబట్టి ఇలాంటి వారి మీద మనం యుద్ధం ప్రకటించడం అన్నది న్యాయమే. అర్థమవుతుందా? ఇలాంటి వారి మీద యుద్ధం ప్రకటించడం అన్నది న్యాయమే అని చెబుతున్నాడు ఈ 3 వచనాల్లో. ఇప్పుడు మరలా ఈ సంఘంలోనికి రహస్యంగా ప్రవేశించినటువంటి వీళ్ళు ఏం మాట్లాడతారు, ఎలాంటి ప్రసంగాలు చేస్తారు అని దాన్ని చెబుతున్నాడు. చూడండి 8, 9, 10 వచనాలు. అటువలనే వీరును కలలు కనుచు. ఏం కంటున్నారంట? వాక్యాన్ని పక్కన పెట్టి ఏం చేస్తున్నారంట? కలలు కనుచు. అంతేనా? ఈరోజు సంఘం పరిస్థితి ఏంటి? కలలే, అన్ని దర్శనాలే. అటువలే వీరును కలలు కనుచు. ఎంత స్పష్టంగా ఉంది కదా వాక్యం. అపోస్తులు ఎప్పుడు కలలు కనలే. ఒకవేళ అపోస్తులు కలలు కన్నా సరే అది నిర్ధారణ జరిగింది బైబిల్లో, లేఖనాల్లో. ఈరోజు ఎందుకని కలలు వింటున్నాం? దేవుడు నాకు ఈ ప్రాంతాన్ని చూపించాడు, దేవుడు నాకు ఈ కుటుంబాన్ని చూపించాడు, దేవుడు నాకు ఫలానా చూపించాడు. ఎందుకని కళలు నమ్మే పరిస్థితికి వచ్చాము? చాలా స్పష్టంగా ఉంది కదా ఇక్కడ. అటువలనే వీరును కళలు కనుచు. అంటే వీళ్ళని ఎలా గుర్తుపట్టాలంటే వీళ్ళు కళలు కంటూ ఉంటారు, కళల గురించి మాట్లాడుతూ ఉంటారు, దర్శనాల గురించి మాట్లాడుతూ ఉంటారు, వాక్యాన్ని గురించి మాట్లాడరు, కళల గురించి మాట్లాడతారు. అంటే దేవుడు నాకు చూపించిన కళ తప్ప, నీ కళ తప్ప ఒప్ప మాకెందుకు, లేఖనం కదా ప్రమాణము. అటువలే వీరును కళలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనొచ్చు, ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుతున్నారు. మహాత్ములను దూషించడం అంటే ఇప్పుడు
అపోస్తలుడైన పౌలు కానీ, అపోస్తలు కానీ, ప్రవక్తలు కానీ, ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడిన మాటలకి భిన్నమైన కళ కంటే మహాత్మును దూషించినట్టే. ప్రభు ఏమంటాడు, ఈ మాటలకి ఒకటి చేర్చకండి, ఈ మాటలోంచి ఒకటి తీసివేయకండి అన్నాడు. అంటే ఆయన మాట స్థిరం, ఆయన మాటకి ఏదైనా కలిపితే ఆయన దూషించినట్టు. ఆయన మాటని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. దానికి ఏదైనా కలిపామంటే దాని అర్థం ఏంటంటే, కలిపామంటే ఆయన తక్కువ చెప్పాడని, తీసివేసామంటే ఆయన ఎక్కువ చెప్పాడని. ఆయన మాటను తీర్పు తీరుస్తున్నాను. మహాత్మును దూషించడం అంటే లేఖనానికి కుడికి కానీ ఎడమ కానీ పోకూడదు, లేఖనాన్ని లేఖనంగా ప్రకటించాలంతే. వీరు మహాత్ములను దూషించుచు ఉన్నారు. కలలు గనుచు, శరీరమును అపవిత్రపరుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మన అధికారాన్ని నిరాకరిస్తూ ఈ విషయాలు చెప్పి ఇప్పుడు మహాత్మును దూషించకూడదు, అపవిత్రపరచుకోకూడదు, ప్రభుత్వాన్ని నిరాకరించకూడదు అనే దానికి ఒక ఉదాహరణ చెబుతున్నాడు. ఈ ఉదాహరణ ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే, మోజెస్ అజంప్షన్ అనే ఒక పుస్తకం ఉంది. అంటే మోషేని గురించినటువంటి కొన్ని విషయాలు ఒక పుస్తకం ఉంది, అది బైబిల్లో చేర్చబడలేదు. బైబిల్ సాహిత్యంలో, ఏది బైబిల్కి సంబంధించిన సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి కదా, అలాంటి పుస్తకాలు అదనంగా వ్రాయబడే పుస్తకాలు తప్ప అది పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఆమోదించలేదు, ఇక్కడ చేర్చలేదు. అయితే చరిత్రగా ఉపయోగపడతాయి అవి. చరిత్రగా ఏం జరిగింది అనేదాన్ని చరిత్రగా ఉపయోగపడతాయి. కానీ లేఖన అధికారం పరిశుద్ధాత్మ దేవుడు ఆమోదించాడని కాదు అవి. అక్కడ ఒక సంఘటన పేర్కొనబడిందంట, దాన్ని ఉదాహరణగా తీస్తున్నాడు. దేనికోసమని? కలలు కనడమో, లేకపోతే మహాత్ములు దూషించడమో, లేకపోతే ప్రభుత్వాన్ని నిరాకరించడమో, శరీరాన్ని అపవిత్రపరచుకోవడం, ఇవి చేయకూడదనే దానికి ఒక ఉదాహరణ చెబుతున్నాడు. ఏంటి ఆ ఉదాహరణ? అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. మోషే మరణించినప్పుడంట మోషే శరీరాన్ని గురించి ఒకవైపు మిఖాయేలు, ఒకవైపు అపవాది, ఇరువురు ఆ శరీరం కోసం మాట్లాడుకుంటున్నారు. అపవాది నాకు కావాలని, మిఖాయేలు నాకు కావాలని. అప్పుడు అపవాదిని మిఖాయేలు దూషించకుండా ఏమన్నాడు? దేవుని తీర్పు తీరుస్తాడు. చివరికి అపవాదిని కూడా మిఖాయేలు దూషించలే, దేవుని అధికారానికి విడిచిపెట్టాడు అని చెప్పి, వీరైతే ఎవరైతే ఈ రహస్యంగా ప్రవేశించిన వీళ్ళైతే దేవుని ప్రధాన దూత అయిన మిఖాయేలే అపవాదిని కూడా దూషించడానికి తెగించకుండా దేవునికి విడిచిపెడితే ఆ తీర్పుని. కానీ వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనం చేసుకొనుచున్నారు. ఏంటంట? వీరైతే ఏమీ తెలియదు, వీళ్ళకి తెలిసింది ఏంటంట? వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన, స్వాభావికముగా వాళ్ళకు తెలిసిన విషయాలనే బైబిల్కి ఆపాదిస్తారు తప్ప బైబిల్ను బట్టి వారి స్వభావాన్ని మార్చుకోరు. వీళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది, ఈ ఆలోచన సమర్థించడానికి దీన్ని వాడుకుంటారు. ఇదిగా జరగాల్సిందే. ఇక్కడ ఏముందో దీన్ని బట్టి దీన్ని సంస్కరించుకోవాలి. ఉదాహరణకి ఒక పండుగ చేద్దాం అనుకున్నాడు ఒక పెద్ద మనిషి. ఇజ్రాయెల్కి వెళ్ళాడు, అక్కడ చూశాడు, ఒక పండుగ చేస్తున్నారు ఇజ్రాయెల్ దేశంలో, గుడారాల పండుగ అని చేస్తున్నారు. మరి అదా మంచిది, ఎందుకని వాళ్ళు ఇప్పటికీ యేసుప్రభువుని నమ్మలే. ఎవరు? యూదులు చాలా మట్టుకు ఇప్పటికీ యేసుప్రభువుని నమ్మలే. యేసుప్రభువుని నమ్మని వాళ్ళు ఏం చేస్తారు? పాత నిబంధన పద్ధతులే పాటిస్తారు, గుడారాల పండుగ చేస్తున్నారు. ఈయనకేమనిపించింది? ముచ్చటగా మనం కూడా చేద్దాం అనిపించింది. అప్పుడేం చేయాలి? అపోస్తులు ఎక్కడైనా చేశారా? మిషనరీలు ఎక్కడైనా చేశారా? క్రైస్తవ హతసాక్షులు, క్రైస్తవ పెద్దలు ఎక్కడైనా చేశారా అని ఇక్కడ వెదకాలి. ఇక్కడ వెదకకుండా ఎక్కడ వెదికాడు? లేవియకాండం 23వ అధ్యాయంలో వెదికాడు. స్వాభావికముగా వేటిని ఎరుగుదురో వాటిని. మనకు ఏమనిపిస్తే దాన్ని చేయకూడదు.
మనకు అనిపించిన దాన్ని సపోర్ట్ చేసుకునే వాక్యాన్ని వెతుక్కోకూడదు. ప్రతిదానికి సమయం సందర్భం ఉంటుంది, ఒక అన్వయింపు ఉంటుంది, దానికి ఒక పరిమితి ఉంటుంది, దానికి మించిపోకూడదు. సరే అయితే మరి గుడారాల పండుగ ఎందుకు? కోతకాల పండుగ కూడా ఉంది కదా, పస్కా పండుగ కూడా ఉంది కదా, సున్నతి కూడా ఉంది కదా, ఇవన్నీ ఎందుకు చేయట్లేదు? ఏదో పండుగ ఎందుకు పెడుతున్నావు? స్వాభావికంగా నీకు వచ్చే ఆలోచనని సమర్థించుకోవడానికి బైబిల్ వాడుకోవద్దు. దేవుని అధికారాన్ని ధిక్కరించొద్దు. మికాయేలు సైతం అపవాదిని కూడా ధిక్కరించకుండా దేవుని తీర్పుకు వదిలిపెడితే నువ్వెవడివి వాక్యాన్ని మార్చడానికి, వాక్యాన్ని వక్రీకరించడానికి? నేను ఒక్కరి గురించి మాట్లాడటంలే. ఈరోజు క్రైస్తవులు జరుగుతున్న ప్రతి పండుగ వాక్యానికి వ్యతిరేకమైందే, వాక్యానికి వ్యతిరేకమైందే. జకర్య గ్రంథం 7వ అధ్యాయంలో జకర్య దగ్గరికి వస్తారు కొంతమంది యూదులు. చెరలోనికి వెళ్ళినప్పటి నుండి వాళ్ళు ఏం చేశారు అంటే ఈ ఉపవాసం చేస్తున్నారు. యూదులు మరలా చెరలోంచి తిరిగి రావాలి అని చెప్పి ఉపవాసం చేస్తూ ఉన్నారు. అయితే చెరలో నుంచి కొంతమంది వస్తే వీళ్ళు కూడా పరుగున వచ్చారు వాళ్ళని ఒక ప్రశ్న అడగడానికి. ఏంటి ఆ ప్రశ్న అంటే చూడండి, 7వ అధ్యాయం 2వ వచనం. ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా, సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములో ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖం సలుపుతూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా? ప్రశ్న చూడండి. మేము ఉపవాసం ఉండాలన్నా అని అడిగితే 5వ నెలలో ఈయన అంటున్నాడు, జరిగిన ఈ 70 సంవత్సరాలు నా మీద భక్తి కలిగే ఉపవాసం ఉన్నారా అని ప్రశ్న వేస్తున్నాడంటే మరి ఇంకెవరి కోసం చేశారు ఉపవాసం? అలా అనొచ్చా? అంతే కదా. జరిగిన ఈ 70 సంవత్సరాలు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉన్నారా అని ప్రశ్న అడిగితే దేవుడు జకర్య ద్వారా, మరి ఎవరి కోసం ఉన్నారు ఉపవాసం? వీళ్ళు ఎవరి కోసం ఉన్నారు ఉపవాసం? ఎవరి కోసం ఉంటాము మనం? దేవుడి కోసం చెబుతాం కదా, కానీ ఉండేది దేనికోసం? చూడండి ఇప్పుడు 6వ వచనం. మరియు మీరు ఆహారం పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనముకే కదా పుచ్చుకుంటారు, మీరు పానం చేసినప్పుడు స్వప్రయోజనముకే కదా పానం చేసేతారే. మీరు తిన్నా మీ స్వప్రయోజనమే, మీరు తినకపోయినా మీ స్వప్రయోజనమే. బ్యానర్ ఏం కొట్టించారు? నా పేరు మీద కొట్టించారు. చేసిందేంటి? మీకోసం. అదే కదా ఈరోజు జరుగుతున్నది. పిల్లలు లేకపోతేనో, పెళ్ళిళ్ళు కాకపోతేనో, ఉద్యోగాలు లేకపోతేనో ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. చివరి రోజు మైక్ ఇస్తారు. ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొనేటప్పటికీ నాకు ఉద్యోగం వచ్చిందో నాకు ఆవిడ, నాకు అప్పులు పోయాయి ఇంకొక ఆవిడ, అంటే నెక్స్ట్ ఇయర్కి ప్రమోషను, నెక్స్ట్ ఇయర్ వల్ల ప్రమోషను. దానికోసం ఇదంతా ఈ గొడవ అంతా. స్వాభావికంగా మనం దేన్నైతే తెలుసుకుంటామో దాన్ని కాదు బైబిల్లో వెతకాల్సింది. బైబిల్లో ఏముందో దాన్ని బట్టి మన స్వభావం మారాలి, అది కావాల్సింది. ఇక్కడ అనిపించింది ఇక్కడ వెతకడం కాదు, ఇక్కడ ఉన్న దాన్ని బట్టి ఈ ఆలోచన మార్చుకోవాలి. అది బైబిల్ చదివే విధానం. బైబిల్ చదవాలి. వీరైతే తాము గ్రహింపని విషయముల గురించి దూషించువారై, గ్రహించని విషయాలు. సరే, తెలియకపోతే తప్పేమీ లేదు, అందరికీ తెలియాలని రూల్ లేదు, తెలియకపోతే తప్పు లేదు. తెలిసిన వాడు చెప్పేటప్పుడు మర్యాదగా వినొచ్చు కదా, వినరే. తాము గ్రహించని విషయాల గురించి నిందించువారై. ఎందుకు నిందిస్తున్నారు? ఎందుకు దూషిస్తున్నారు? తెలియకపోతే వినాలి కదా. ఈ చివరి నుంచి ఈ చివరి దాకా ఒక ప్రసంగం ఉంది, దాని గురించి మాట్లాడాలంటే ఏం చేయాలి? వినాలి. వింటే ఇంకా ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. వింటే కదా, వినకపోతే ఎలా? అలా పైన చూసి మాట్లాడితే ఎలా? 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం, ఒరే మీరు పెట్టే పండుగలు వాక్యానుసారం కాదు అని. 5 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నాయి ఇవన్నీ. ఎందుకని? పాత నిబంధనకి కొత్త నిబంధన తేడా తెలియదా? ఇప్పటికీ గుడారాల పండుగ చేసేది ఎవరంటే యేసుప్రభుని ఎరుగునటువంటి యూదులు. మీకు యేసుప్రభు తెలియదా? గుడారాల పండుగ ఎందుకు వచ్చింది అసలు? మీరు ఎప్పుడైనా గుడారంలో ఉన్నారా? యూదులు కదా, ఇశ్రాయేల్ కదా గుడారం నివసించింది, అరణ్యయాత్రలు. మీరు ఎప్పుడు నడిచారు?
ప్రశ్న ఏంటో తెలుసా? అదేంటంటే బైబిల్లో ఉన్న పండుగ చేసే తప్పేంటి? మరి బైబిల్లో సున్నతి ఉంది, చేసుకోరాదు? బైబిల్లో ఉదయం సాయంకాలం బలి ఉంది, ఇవ్వరాదు? ఏదైతే నొప్పి తగులుతుందో అది వద్దు, ఏదైతే లాభసాటిగా ఉంటుందో అది తెచ్చేసుకోవడమే. తప్పేంటి? తప్పేంటి కాదు, దేవుడు చెప్పని దాన్ని చేయడం తప్పే. తప్పేంటేంటి? అపోస్తలు ఎందుకు చేయలే? జరుగుతున్న ప్రతి ఉపవాస ప్రార్థన కానీ, ప్రతి పండుగ కానీ, చాలా కార్యక్రమాలు తమ స్వభావానికి తోచినట్టుగానే చేస్తున్నారు తప్ప వాక్యాన్ని పక్కన పెట్టుకుని ఆలోచించేవాళ్ళు లేరు క్రైస్తవ్యంలో. వీరైతే తాము గ్రహింపని విషయముల గురించి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో. వివేక శూన్యములకు మృగాలు. పశువులకి ఏముండదంట? వివేకం. వివేకం అంటే ఏది మంచి ఏది చెడు అని చెప్పి వివేకం ఒకటి ఉంటుంది. వివేక శూన్యములకు మృగాలు. ఆ మధ్య పెట్టారు ఏంటంట, ప్రార్థన గుహలో. ఏంటంట? ప్రార్థన గుహలో. ఎందుకు ప్రార్థన గుహలు పెట్టారు? అది ఎలా ఉంటుంది తెలుసా? పైన బిల్డింగ్ అని ఉంటుంది, లోపలికి వెళ్ళకపోతే అంతా గుహలాగా దాన్ని ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మొత్తం డిజైన్ చేసి ఉంటారు. కొంచెం లైటింగ్ పెట్టి గుహలోకి వెళ్ళిన ఫీలింగ్ క్రియేట్ చేయడానికి. ఎందుకనట్ట? ఎందుకంటే దావీదు పారిపోతున్నప్పుడు గుహల్లో ప్రార్థన చేయలేదా? సరే, ఆయన ఎందుకు పారిపోయాడు? ఇంతకీ మీరు ఎందుకు పారిపోతున్నారు? ప్రార్థన గుహలు, ప్రార్థన తోటలు పుణ్యక్షేత్రాల్లాగా మార్చేసుకున్నారు కదా. ఒక్కో చర్చి ఒక్కో పుణ్యక్షేత్రం, ఒక్కో చర్చి ఒక్కో పుణ్యక్షేత్రం. వివేక శూన్యములకు మృగాలు. ఏం ఆలోచించరు. వివేక శూన్యములకు మృగాలు వలె ఉండి వేటిని స్వాభావికముగా ఎరుగుదరో. ఏమనిపిస్తే వాటిని చేయడం, తమ్మును తాము నాశనం చేసుకోవడం. ఇప్పుడు 11 చూడండి, ఇలాంటి వారిని గురించి. అయ్యో వారికి శ్రమ, వివేకం లేకుండా ప్రవర్తిస్తే శ్రమ అని 3 ఉదాహరణలు, 3 వ్యక్తులను తీసుకొచ్చాడు మరలా అర్థం చేయించడానికి. పైన తిరుగుబాటును దేవుడు చూసి చూన్నట్టు వదిలిపెట్టడనే దానికి 3 ఉదాహరణలు చెప్పాడు. ఐగుప్తు ప్రజానీకాన్ని గూర్చి, ఐగుప్తు నుంచి బయలుదేరిన వారు, తర్వాత ప్రధాన దూతలను గూర్చి, తర్వాత సొదొమ గొమొర్రా ప్రజలను గూర్చి. ఇప్పుడు వివేక శూన్యంగా ప్రవర్తించేటువంటి కాపరులు ఎలాంటి వాళ్ళు, ఎందుకు వాళ్ళు ఇంత వివేక శూన్యంగా ప్రవర్తిస్తున్నారనే దానికి 3 వ్యక్తులను తీసుకొచ్చాడు మరలా. ఎవరు వీళ్ళు అంటే, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన వాళ్ళు ఈ 3. దేవుడి ఉద్దేశం లేదు వీళ్ళకి, వీళ్ళ సొంత అభిప్రాయాలు నెరవేర్చుకునేదానికి ప్రవర్తించినటువంటి వ్యక్తులు 3. 1, వారు కయీను నడిచిన మార్గం నడిచిరి. నంబర్ 1 ఎవరంట? కయీను. దేవుడికి బలి తీసుకొని వచ్చాడు, అర్పణ తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? కూరగాయలు, ధాన్యం తీసుకొచ్చాడు. హేబేలు ఏం తీసుకొచ్చాడు? గొర్రె పిల్లని తీసుకొని వచ్చాడు. హేబేలు గొర్రె పిల్లని ఎందుకు తీసుకొచ్చాడు అంటే, నా పాపాన్ని క్షమించు. రక్తం చిందించబడడం లేదా ప్రాణం పోవడం అన్నది పాపానికి ప్రాయశ్చిత్తం. ఏదెంతట్లో జరిగింది అదే. ఆ పండు తినొద్దంటే పండు తిన్నారు, దిగంబరులు అయ్యారు. వారి మానాన్ని కప్పడానికి దేవుడు చర్మ చొక్కాని చేయించాడు. అంటే ప్రాణం పోయింది, పశువు ప్రాణం పోయింది. అంటే పాపాన్ని కప్పుకోవాలంటే ప్రాణం పోవాల్సి ఉంది. ప్రాయశ్చిత్తం అంటే కప్పుకోవడం అని, దేంతో? ప్రాణంతోనే కప్పుకోవాలి. అలా హేబేలు దేవుని దగ్గరికి ఆ గొర్రెపిల్లను తీసుకొని రావడం ద్వారా నా పాపాన్ని క్షమించు. ఇది దేవుడు పెట్టిన కట్టడ, దేవుడు పెట్టిన విధానం ఇది. ఆదాము హవ్వలకు నేర్పించిన విధానం ఇది. మీరు పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని ఎలా కప్పుకోవాలి? ప్రాణంతో కప్పుకోవాలి. అది హేబేలు చేశాడు. మరి కయీను ఏం చేశాడు? నేనేం పాపం చేశాను? నేను చాలా మంచివాడిని, నేనేం పాపం చేయలే, నాకు నువ్వు పంటనిచ్చావు, థ్యాంక్ యూ ప్రభువా, కృతజ్ఞతలు. అంటే పాపానికి సంబంధించి పాపమే లేదు నా దగ్గర, కృతజ్ఞతలు, ధన్యవాదాలు అని ఈ అర్పణ తీసుకొచ్చాడు. దేవుడు ఎవరిని అంగీకరించాడు? హేబేలుని అంగీకరించాడు. దేవుడికి మన దగ్గర నుంచి ఏదో కావాలి అనే కొరత ఏం లేదు ఆయనకి. 1000 కొండల మీద పశువులన్నీ ఆయనవే, ఆకాశంలో ఎగురుతున్న పక్షులు కానీ సమస్తం ఆయనవే, భూమి దాని సంపూర్ణత అంతా ఆయనదే. మనం ఇచ్చేదేంటి? ఆయనకి ఆకలి అయితే మనం పోషించగలమా? ఆయనకేదో కొదవై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవించబడివాడు కాడు అంటాడు భక్తుడు. కానీ కయీను తీసుకొచ్చాడు, ప్రభువా పంట ఇచ్చావు, థ్యాంక్ యూ. హేబేలు, ప్రభువా సారీ,
నేను పాపం చేశాను. దేవుడు హేబేలును అంగీకరించాడు. అంగీకరించినప్పుడైనా అర్థం కావాలి కదా, ఓహో దేవుని దగ్గరకు వచ్చే విధానం ఇదన్నమాట. ఏమైంది, ఆయన అంగీకరించలా కయీను అర్పణని, త్రోసివేయలేదే, చీపో అనలేదే, ఇక రావద్దనలేదే, పరుగును వెళ్ళు, 2 గొర్రెపిల్లలు పట్టుకోనరా, 10 గొర్రెపిల్లలు పట్టుకో, ప్రభువా తప్పు అయిపోయింది క్షమించు, ఏమవుతుంది? ఆహా, అంగీకరించిన వ్యక్తి మీద కక్ష పెంచుకున్నాడు, ఆ వ్యక్తిని చంపేశాడు. నీకు వాక్యం తెలియకపోతే తెలిసిన వాడు చెప్తూ ఉంటేనా వినాలా, వాడి మీద కేసు పెట్టకూడదు కదా, అవునా? ఇప్పుడు కయీనును దేవుడు అంగీకరించలే, అంగీకరించాడు హేబేలుని. చూసి నేర్చుకో, ఏమవుతుంది? ఒక్కరోజు ఆలస్యం అవుతుంది. 2 గొర్రెపిల్లలు పట్టుకొనరా, 4 పట్టుకొనరా, ఓహో ఇదన్నమాట దేవుడు అంగీకరించే విధానం. మరుసటి రోజురా, లేకపోతే అప్పుడే రా, 1 గంట ఆగిరా, ఇబ్బంది ఏంటి? అది చేయకపోగా ఆ అంగీకరించే వ్యక్తిని రాయితో కూడా చంపేశాడు. తమ్ముడు డబ్బు ఎక్కువై సామ్రాజ్యాలు స్థాపించుకొని ఎవరైనా పొరపాటున ఒక్క మాట మాట్లాడితే ఎందుకు ఇలా చేస్తున్నావు అని వెంటనే ఏమవుతుంది? మనోభావాలు దెబ్బతింటాయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. ఇవన్నీ తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. పలానా వ్యక్తి నన్ను ఈ మాట అన్నాడు, నాకు చచ్చిపోవాలని ఉంది అనగానే దానికి వెయిటేజ్ పెరుగుతుంది కదా, అవునా? ఇలా అన్నానంటే వెయిటేజ్ ఉండదు ఆ కేసుకి. ఏం చేయాలి? లేదు నేను చచ్చిపోతాను, ఇంక బతకను అనంటే, అమ్మో ఒక ప్రాణాన్ని తీసేంతగా అన్నాడా, దానికి గ్రావిటీ పెరుగుతుంది, వెంటనే యాక్షన్లో దిగుతారు వీళ్ళు. ఒక ప్రాణం నిండు ప్రాణం పోకముందే పోదు పాడు లేదు, చంపిన సవరీళ్ళు. ఎందుకని? పాపి చిరాయు అని ఒక సామెత ఉంది కదా, చంపిన చావరు వీళ్ళు, ప్రపంచాన్ని నాశనం చేసేదాకా వీళ్ళు చావరు. ఇలాంటి వాళ్ళు ఎందుకు చచ్చిపోరు కదా. అయినా సిగ్గుండక్కర్లే, ఒక పాస్టర్ అయ్యండి, పాస్టర్ పిల్లలు అయ్యండి, నేను సూసైడ్ చేసుకుంటాను, నాకు సిగ్గుండక్కర్లే అనొచ్చు అన్నమాట. అప్పుడు ముఖం మీద కొట్టాలి కదా. పాస్టర్ అయ్యండి ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, డిప్రెషన్. అయినా నీకు డిప్రెషన్ ఏంటి, నా తెలియగొడతాను. ప్రభువుకు మించిన అవమానం జరిగిందా? ప్రభువుకు మించిన అవమానం జరిగిందా? జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికేటప్పుడు మీరు డిప్రెషన్లోకి వెళ్ళండి అన్నాడా? అబద్ధంగా మాట్లాడితేనే సంతోషించి ఆనందించండి, ఎందుకంటే మీకు పూర్వవందుడన్న ప్రవక్తలు కూడా వారు ఇలాగే చేశారు. ఆ ప్రవక్తల వరుసలో ఉన్నామని సంతోషించండి అంటే, లేదు ఉన్నమాట అంటేనే ఉలిక్కిపడి సూసైడు, డిప్రెషను, ఇక నేను బ్రతకను, నా కొద్ది బతుకు. సరే ఏం చేయాలి చెప్పంటే, వాడిని పట్టుకొచ్చి వాడిని కొట్టాలి, నా కళ్ళమంట చల్లారాలి. కయీను నడిచిన మార్గం ఇది. కయీను నడిచిన మార్గం ఏంటి? వీడు అంగీకరించిన వాడిని ఉంచడు, అదన్నమాట. ఇప్పుడు వాక్యం చెప్పేవాడిని కొట్టించామనుకో, వాడు వాక్యం చెప్పకుండా ఆపేస్తే ఎంత నష్టం ప్రపంచానికి కదా. మొత్తం ప్రపంచం అంతా భ్రష్టత్వానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడక్కడ కొంతమంది వాక్యం చెప్పేదానికి తమ్మును తాము ప్రోత్సహించుకుంటున్నారు. వాళ్ళను కూడా కేసులు పెడితే వాళ్ళు ఏం చేయాలి? ఇక వాక్యం వద్దా మనకి? నీకంటూ నువ్వు చెప్పవు, కథలు చెప్తావు, అన్నీ డబ్బు సంపాదించుకునే మార్గాలు అన్వేషిస్తావు. మరి చెప్పేవాడిని కూడా నువ్వు చంపేస్తే, హేబేలు ఉన్న ఒక్క నీతిమంతుడు హేబేలు కూడా చంపేస్తే, ఇక నువ్వు కూడా దేశదిమ్మరం అయిపోతే ఇక వద్దా? ఈ భూమి మీద మానవ జాతి మంచోడు అనేవాడు వద్దా? దేవుడు బలిపీఠం ఖాళీగా ఉండిపోవాల్సిందేనా? అంతే కదా. వీడు దేశదిమ్మరం అయిపోయి ఉన్న నీతిమంతుని నేలలో కలిపేశా, ఇంకేంటి? ఏం కావాలి ఇంతకీ ప్రపంచానికి? అదేనా జరుగుతున్నది? హేబేలు దగ్గర నుంచి ఇప్పటి వరకు దేవుని ప్రకారంగా బ్రతకాలనుకున్న ప్రతి ఒక్కడికి హింసే ఎదురైంది. హేబేలు మొదలుకొని బరకీ కుమారుడైన జకర్యా వరకు నీతిమంతుల రక్తం ఒలికించబడింది. సావధానంగా నెరసిన వెంట్రుకలతో సమాధికి వెళ్ళలే ఎవడు, నెరసిన వెంట్రుకలతో సమాధికి వెళ్ళలే, రక్తం తడిసిన వెంట్రుకలతో పోయారు సమాధికి, రక్తం చిందించబడింది. ఎవరు చంపారు ఇంతకీ? వాళ్ళు కూడా భక్తులే, మరలా వాళ్ళేమీ భక్తిహీనులు కాదు, వాళ్ళు కూడా భక్తులే, వాళ్ళు కూడా అర్పణ తీసుకొచ్చిన వాళ్ళే. కయీనుది
మ్యాన్ మేడ్ రిలీజియన్. ఆయన ఏమనుకుంటాడో, ఎలా దేవుని దగ్గరికి వెళ్ళాలో అలాగే వెళ్తాడు. హేబేలు దేవుని మార్గం, దేవుడు చెప్పినటువంటి పద్ధతి. వీళ్ళు కయీను నడిచిన మార్గం నడిచిరి. వీళ్ళ సిద్ధాంతానికి తేడా వస్తే ఆ వ్యక్తిని ఉంచరు. వీళ్ళ పద్ధతులకి, వీళ్ళ వాక్యానికి, వీళ్ళు చేసేదానికి ఎదురు పడితే కనుక వాడిని ఉపేక్షించరు, వాడిని సహించరు. కయీను పద్ధతి ఇది. తరువాత బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. ఒకటి, వీళ్ళకు వ్యతిరేకంగా ఉంటే ఉంచరు. రెండు, వీళ్ళు ఎందుకు పరిగెడుతున్నారంట? బహుమానం పొందాలని. దేవుడు స్పష్టంగా చెప్పాడు, వెళ్ళొద్దు వాళ్ళతో పాటు అని. వెళ్ళొద్దు అన్నాడు. కానీ ఈయన వెండి బంగారు ఆశ చూపించేటప్పటికీ అప్పుడు వెళ్ళాలనుకున్నాడు. బహుమానం కోసం ఎక్కడికైనా దిగజారుతారు, కానుకల కోసం ఎంతకైనా దిగజారుతారు. ఎన్ని తప్పుడు సిద్ధాంతాలను పుట్టిస్తారు, ఎన్ని దొంగ సాక్ష్యాలను పుట్టిస్తారు, ఏమైనా చేస్తారు. అంత పరమార్థం ఒకటే, కానుక, డబ్బు. బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తరి. అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి బిలాము ఏం చేశాడు? ఆ మిద్యాను స్త్రీలను ఎరగా వేస్తే వాళ్ళతో వ్యభిచారం చేస్తారు, వాళ్ళ దేవుడే వాళ్ళని చంపి పడేస్తాడు అని చెప్పి జారత్వం చేయమని ఇశ్రాయేలుకు ఉరిగొట్టినటువంటి బిలాము బోధ అంటాడు ప్రకటన గ్రంథంలో. అలా జారత్వం చేయమని ప్రోత్సహించాడు. ఇది బిలాము. వీళ్ళ స్వార్థం కోసం ఎంతమందినైనా బలి తీసుకుంటారు. 24,000 మంది చచ్చిపోయారు ఆ రోజు. ఆ తెగులుకి 24,000 మంది చచ్చిపోయారు. వీడు బహుమానం కోసం 24,000 మందిని చంపాడు బిలాము. వీడి సొంత పేరు ప్రఖ్యాతుల కోసం, సొంత సామ్రాజ్యం కోసం ఎన్ని లక్షల మందిని చంపుతున్నారో ఈరోజు పాస్టర్లు. మీకు అర్థం కావట్లేదు. టచ్ అంటాడు, పడగొడతాడు. మనం నమ్ముతున్నాం. ఎంతమంది గాండ్రించి ఉమ్ముతున్నారు తెలుసా? ఏంటిది అని. ఏంటి ఇది? ఆ క్రైస్తవం ఏమిటి? ఎంతమంది అంటున్నారు తెలుసా? యేసు ప్రభుని అంటున్నారు, క్రైస్తవాన్ని దూషిస్తున్నారు. కానీ ఎవరికి చేము కుట్టినట్టు లేదు. ప్రభువుని అవమానిస్తున్నారు, వెటకారం చేస్తున్నారు. చేము కుట్టినట్టు లేదు కదా మనకి. వీళ్ళు బహుమానం కోసం, వాళ్ళ బహుమానం కోసం వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప ఎన్ని లక్షల మంది దీనికి బలైపోతున్నారు అన్నది పట్టించుకున్నటువంటి బిలాము లాంటి మనస్తత్వం. ఇక మూడవదిగా చూడండి, కోరహు చేసినట్లు తిరస్కారం చేసి నశించరి. మూడవ వ్యక్తి ఎవరు? కోరహు. కోరహు ఏం కావాలనుకున్నాడు? అధికారం. ఎప్పుడు మోషేనే ప్రవచిస్తాడా? మేము ప్రవచించమా? ఎప్పుడు అహరోనేనా? మేము వద్దా? అధికారానికి తిరగబడినటువంటి మాకు అధికారం కావాలి, పైన కూర్చోవాలి. చర్చిల్లో రాజకీయాలు జరుగుతాయా? ఈ కమిటీ సభ్యుల మధ్య ఎలక్షన్స్ ఉంటాయా? ఆయన చర్చిలో పరిచయం చేయడానికి ఎలక్షన్ దేనికి? ఎదురు డబ్బు ఇచ్చి, గిఫ్ట్లు ఇచ్చి, ఎలక్షన్లో నిలవబడి అచ్చం బయట రాజకీయాలాగే రాజకీయం జరుగుతుంది. దేనికి ఇదంతా? అధికారం. యేసు ప్రభు అన్నాడు, అన్ని జనుల్లో పెద్దవాడు అందరికంటే పైనుండి అందరిని పరిపాలిస్తాడు. అయితే నా రాజ్యంలో, పరలోక రాజ్యంలో అందరి కాళ్ళు కడిగేవాడు అందరికంటే గొప్పవాడు అని ఆయన కడిగి చూపించాడు. ఇది అప్సైడ్ డౌన్ కింగ్డమ్ అంటారు దీన్ని. తలకిందుల రాజ్యం ఇది. బయట మనం ఎవరిని గొప్పవాడు అంటామంటే ఎవడైతే పైన ఉంటాడో, ఎవడైతే వాడి కాళ్ళకు సేవ చేయించుకుంటాడో వాడు పెద్దోడు బయట. కానీ యేసు ప్రభులా అంటే ఎవడైతే కాళ్ళు కడుగుతాడో వాడు పెద్దోడు అన్నాడు యేసు ప్రభు. కానీ ఇప్పుడు ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం కాకుండా పెద్దగా ఉండాలి, నాయకుడిగా ఉండాలి, అధికారిగా ఉండాలి. కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించరి. వీళ్ళ బాధ ఏంటి? వీళ్ళ సొంత పద్ధతులు, మ్యాన్ మేడ్ రిలీజన్, కయీన్ లాగా. రెండు, బహుమానం కోసం ఏం చేసినా సరే బహుమానం కోసం ఎంతమంది పోయినా పర్లేదు, నాకు వచ్చేది ఏంటి, నాకు పోయేది ఏంటి, అంత మాత్రమే చూసుకుంటారు. మూడవదిగా కోరహులాగా అధికారం కావాలి, కోరహులాగా పెద్దోడిని అనిపించుకోవాలి. మోషే నాయకత్వం వద్దు, అహరోను యాజకత్వం వద్దు, నేనే నాయకుడిని, నేనే యాజకుడిని. అలాంటి వ్యక్తులు వీళ్ళు సంఘంలో ప్రవేశించారు రహస్యంగా. వీళ్ళతో మనం యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి, ఇది మన బాధ్యత అంటున్నాడు. ఇప్పుడు చూడండి వీళ్ళ జీవితాలు ఎలాగుంటాయి ఇంతకీ. మొదటిగా మనం ఏం చూసాం? 5, 6, 7 వచనాల్లో వీళ్ళకి శిక్ష తప్పదు, వదిలిపెట్టడు వీళ్ళని.
8, 9, 10, 11 వచనాల్లో ఏమని రాయబడిందంటే వీళ్ళు ఎలా మాట్లాడతారు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి స్వభావంలో ఉన్నవాళ్ళు అని చూపించాడు. ఇప్పుడు వీళ్ళ జీవితం ఎలాగుంటుంది అంటే వీళ్ళ భక్తి ఎలాగుంటుంది, భక్తి లోపల ఏ స్థాయిలో ఉంటుంది. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారు అని అంటాడు తిమోతి పత్రికలో. పైకి ఎలాగున్నారు వీళ్ళు, భక్తి కలిగిన వారిలాగా ఉన్నారు, కానీ దాని శక్తి ఏంటో తెలియదు. దాని శక్తి ఏంటో తెలియదు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫర్ ప్రేయర్ రిక్వెస్ట్ అని పెడతారు, ప్రార్థన అవసరతల కొరకు ఈ నంబర్కి ఫోన్ చేయండి అని. అంటే ఏం చేస్తారంటే వాళ్ళు, మనం రోగంతో ఉన్నా సరే, సమస్యలు ఉన్నా సరే, వాళ్ళు ఫోన్ చేయగానే వాళ్ళు ఏం చేస్తారు, మన కోసం ప్రార్థన చేస్తారు. వీళ్ళకి డైరెక్ట్గా ప్రభుత్వ సంబంధాలు ఉంటాయి, అర్థమవుతుందా? నేరుగా మెయిన్ బ్రాంచ్తోనే సంబంధం ఉంటుంది వీళ్ళకి, మనకు ఉంటుంది కదా. కాబట్టి మనం వీళ్ళను రీచ్ అయితే వీళ్ళు ఆయన రీచ్ అవుతారు, ఆయన దగ్గర గ్రాంట్ చేయిస్తారు మన రిక్వెస్ట్ని. ఇంత ర్యాపో ఉంటుంది వీళ్ళకి ఆయనకి. 24/7 మరలా అపోలో వాడు కూడా, అపోలో మెడికల్ షాప్ వాడు కూడా ఏదో సమయంలో కొంచెం మూతేసుకొని వెళ్ళి భోజనం తిని వస్తాడు. మనం అర్ధరాత్రి 12కో 2కో వెళ్ళామనుకో, ఆడు కౌంటర్లో పడుకొని గుర్రు పెడుతుంటాడు. అలా దబా దబా కొట్టి లే అంటే అప్పుడు కళ్ళు గునుకుంటూ లేస్తాడు కదా. అపోలోలో కూడా 24/7 అని రాసినా సరే వాడు కూడా ఏదో సమయంలో నిద్రపోతాడు. కానీ వీళ్ళు నిద్రపోరే. 24/7 ప్రేయర్ రిక్వెస్ట్. ఫోన్ చేయడం ఆలస్యం, వెంటనే అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడ మాట్లాడేస్తారు. మరి ఇంత ర్యాపో దేవుడితో మీకున్నప్పుడు అకౌంట్ నెంబర్లు ఎందుకు రాశారు కింద? అదే ప్రశ్న. మీకోసం మీరు చేసుకోరాదు? అంతే కదా, మొత్తం ప్రపంచం కోసం అదే ఉంది కదా. ఊరందరికీ సగినాలు చెప్పే బల్లి కుడితిలో పడి తెచ్చిందంట. ఇదేమో ఊరందరికీ సగినాలు చెప్తుంది, బల్లి సగినం అని ఊరందరికీ చెప్తుంది. కానీ కింద కుడుతుండదు అని తెలియలే పాపం. వీడి భవిష్యత్తు ఏంటి, వాడి భవిష్యత్తు ఏంటి, అందరికీ చెప్పింది, బాగానే చెప్పింది, ఓకే బాగుంది. కింద కుడుతుంది, జారితే పడి చస్తారని దీనికి తెలియకపోవడం ఆశ్చర్యం కదా, అవునా కదా? సగినాలు అందరూ చెప్పడం మానేసి కింద కుడితిని చూసుకోంటే కాసిన్ని రోజులు బ్రతికుండే. ఇంతమంది కోసం ప్రార్థన చేస్తే మీరు 24/7 ఆయనతో టచ్లో ఉండే మీరు అకౌంట్ నెంబర్ రాయడం ఆశ్చర్యంగా లేదు? ఇంతమందికి చేసేటప్పుడు ఒక అర్ధగంట ఆగి వీళ్ళకు, అయ్యా ఒక అర్ధగంట మేము దేవునితో పర్సనల్గా మాట్లాడే మా పరిచర్య కోసం అని కొంచెం విరామం ఇచ్చి దేవుడు ప్రార్థన చేయండి, ప్రభు ఆ ఫండ్ కావాలి, ఏం చేయాలి, ఎలా చర్చను రన్ చేయాలంటే వీళ్ళకి ఇచ్చేస్తాడు కదా కదా. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళు. చెప్పడం కాదు, నువ్వు నమ్మాలి దాన్ని. దేవుడిస్తాడు దేవుడిస్తాడని చెప్పడం కాదు, నీకు ఇచ్చాడా ఇంతకీ? ఆయన ఇచ్చినప్పుడు అనుభవించావా? ఆయన ఇచ్చింది అనుభవిస్తే ఇంకెవరిని అడగవు, అంతే. పైకి భక్తి అంతే. చూడగానే అమ్మో మా కోసం ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన కోసం కాదు వాళ్ళు పెట్టింది. అది ఏదైనా సమస్య ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేయాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, అది నెరవేరిన తర్వాత కానుక వీళ్ళకే వేయాలి. నువ్వు యేసుప్రభు చెప్పినట్టుగా నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు పెట్టి రహస్యం చూసి తండ్రికి ప్రార్థన చేయంటే ఆయన సమాధానం ఇచ్చాడనుకో, కానుక నీ దగ్గర ఉండిపోతుంది. మాఫియా అంటారు దీన్ని, స్కామ్ అంటారు దీన్ని, ప్రేయర్ స్కామ్ అంటారు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వాళ్ళు. ఎందుకు అడుక్కుంటున్నావు? ఇస్తే తీసుకోవద్దని చెప్పట్లే, అడగొద్దు అని చెప్తున్నా, అడుక్కోవద్దు అని చెప్తున్నా, మోసం చేయొద్దు అని చెప్తున్నా. ఇప్పుడు చూడండి, ఈ పైకి భక్తి ఎలాగుంటారు వీళ్ళు, లోపల ఏముండదు, ఎంప్టీనెస్ ఉంటుంది లోపల. కానీ పైకి ఎలాగుంటారు, చాలా గంభీరంగా ఉంటారు వీళ్ళు. ఏంటో చూద్దాం. 12వ వచనం, వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేయొచ్చు. ఎక్కడుంటారంటే వీళ్ళు బయట కాదు, మనతోనే, మన పక్కనే ఉంటారు. వీరు మీతో నిర్భయముగా సుభోజనం చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు దగ్గర 5 నంబర్ పెట్టాడా? ఏముంది అక్కడ? ఒరిజినల్గా ఉండేదంటే అక్కడ మేపుకొనొచ్చు. మనం తినేదాన్ని పోషించుకోవడం అంటాం, మనుషులు తినేదాన్ని. మేపు అనేది ఎవరిని అంటారు తెలుసా? ఎవరిని? పశువుల్ని.
పశువుల్ని. పశువుల విషయంలో మేపు అంటాం, మేస్తుంది అంటాం. మనిషి విషయంలో అనకూడదు. మనిషి తింటున్నాడు, భోజనం చేస్తున్నాడు, పోషిస్తున్నాం అనాలి తప్ప మేపు కొనుచు అనకూడదు. ఇక్కడ ఒరిజినల్గా ఏముందంటే మేపు కొనుచు అంటే వీళ్ళెవరు ఇంతకీ? వివేక శూన్యములకు మృగములు అని పైన అన్నాడా? ఇక్కడికి వచ్చేప్పటికి మృగాలు భోజనం చేస్తాయా, మేస్తాయా? మేస్తున్నాయి. మీరు గేదెను వదిలేరనుకోండి పొలంలోకి, ఏం చేస్తుంది అది? అలా గడ్డిన పీకి అలా ఒక 10-15 సార్లు నమిలి మింగి ఒక గ్లాస్తో నీళ్ళు తాగి తర్వాత మరలా వేస్తుందా? అలా పీక్కోవడం మింగడం, పీక్కోవడం మింగడం, పీక్కోవడం మింగడం. మరి నమలవా? రుచి చూడవా? ముందు ఎంత సాధ్యమైతే అంత లోపల వేసేసుకుంటే రాత్రి నిద్రపోకుండా నమలొచ్చండి. అది చెప్పే సమాధానం అదే. ఎంత సాధ్యమైతే అంత మింగడమే. ఇప్పుడు రాత్రి నిద్రపోకుండా ఏం చేస్తుంది? అలా కునికేస్తుంది, వెంటనే వేస్తుంది ఏదో పని ఉన్నట్టుగా. ఇంకేం పని చేస్తుంది? ఆ మింగిన దాన్ని బయటికి తీసుకోవడం, నమలడం. ఇది పశువుకి మంచిది, పశువు ధర్మం. మనిషి ధర్మం అది కాదే. నమలాలి, ఏదైనా నోట్లో పెట్టుకున్నప్పుడు నమలాలి, దాన్ని రుచించాలి, దాన్ని మింగాలి, నీళ్లు తాగాలి, మరలా నిదానంగా. గబగబా తినాల్సిన అక్కర్లేదు, నిదానంగా తిను. మనిషివి కదా, కుక్కవు కాదు కదా, గేదెవు కాదు కదా, పశువు కాదు కదా, జలగవు కాదు కదా. దాన్ని ఆస్వాదించు నిదానంగా. కాదంట మేపుకొనుచు. మేపుకోవడం అంటే అర్థం ఏంటి? ఎంత వీలుంటే అంత ఒలుచుకోవడమే, అంతకు మించి ఇంక వేరే పని లేదు. విచక్షణ వద్దా? ఏం చేస్తావు? చచ్చినప్పుడు సమాధిలో వేసుకుంటావా? కోట్ల రూపాయలు. నాకు నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏం చేస్తారు దాన్ని అని. ఇంతకు ఏం చేస్తారు దాన్ని అని. మధ్యాహ్నం ప్లేట్ భోజనం చేస్తే రాత్రి దాకా మరలా ఆకలి కాదు, అంత చిన్న కడుపిచ్చాడు దేవుడు మనకి కదా. దానికి ఎందుకు అంత? సరే దేవుడిస్తే తీసుకో న్యాయబద్ధంగా, ఆయన జీతం అనుకో. కానీ నువ్వెందుకు అడుగుతున్నావు అన్ని కోట్ల రూపాయలు? మేపు కొనుచు. మనం సామెతల గ్రంథం చూసినప్పుడు జలగకు 2 కుమార్తెలు గలరు. 2 కూతురు అంట జలగ్కి. ఫస్ట్ కూతురు పేరు ఏం పేరు? ఇమ్ము, గివ్. రెండో కూతురు పేరు ఏం పేరు? ఇమ్ము. జలగకు ఇమ్మును 2 కుమార్తెలు గలరు. అంటే ఫస్ట్ కూతురు పేరు ఇవ్వు, రెండవ కూతురు పేరు ఇవ్వు. జలగకి మూతిలో సక్కర్స్ ఉంటాయి, తోకలో సక్కర్స్ ఉంటాయి, ముందు వెనకాల 2 పిలుస్తుంది అది. జలగ ఇలా ఒక మనిషిని పట్టుకుందనుకో 2 వైపులు పట్టుకుంటుంది, ఇలా పీలుస్తుంటుంది, ఇలా పీలుస్తుంటుంది, 2 వైపులా సక్కర్స్ ఉంటాయి. ఒకవైపు పీలుస్తుంది అనుకో కొంచెం పోతుంది, 2 వైపులు పీలుస్తుంటే అది జలగకు ఇమ్ము అని 2 కుమార్తెలు కలరు. జలగకు దొరికితే దానికి తెలిసిన ఏకైక పని అంటే పేల్చడమే. అలా పీల్చి పగిలిపోయి చచ్చిపోతుంది అది. చిన్న ఖండితాలు ఉంటాయి, ఉపఖండితాలు ఉంటాయి అది దేహం మీద, అంత ఉంటుంది కదా. కానీ అది ఇంత పెరిగి బిందు ఉంటుంది చూసారు, మనం నీళ్ళు తెచ్చే బిందు ఉంటుంది, ఆ బింది సైజు పగిలిపోతుందంట. అరే పగులుతానని కూడా స్పృహ లేకుండా అంతెందుకు లాగుతున్నావు? దానికి తెలిసిందే లాగడం, జలగ పేల్చడమే. ఇక చాలు దీన్ని అరిగించుకుందాం అనేది ఉండదు. పీల్చి పగిలిపోయి చచ్చిపోతుంది. ఈరోజు పాస్టర్లు అలా లేరా పాస్టర్లు? అలా పీల్చేవాడికే కదా మనం కూడా ఇస్తుండేది. చూడండి, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మేపు. పశువు తినేదాన్ని మేపు అంటాం, వివేక శూన్యములకు మృగాలు తినేదాన్ని మేపు అంటాం. కుక్కకు మీరు భోజనం పెట్టండి, అమ్మ ఎందుకు ఎంత పెట్టావు కొంచెం తీసే అంటదేమో చూడండి, అంటదా? అనదా? ఏం చేస్తుంది? సరే ఆ వంట పెట్టిందని తిని కొంచెం వదిలిపెట్టి వెళ్ళిపోతుంది కుక్క. వదిలిపెట్టి వెళ్తుందా? ఏం చేస్తుంది? తిని ఒక చోటుకి వెళ్ళి వాంతి చేసుకుని మరలా వాంతికి కూడా తింటుంది. కుక్క లక్షణం అది దానికి అందంగా ఉంటుంది, అది కుక్క కాబట్టి. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 11వ వచనం, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు,
ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరో, వారందరూ తమకు ఇష్టమైన మార్గమును పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. కుక్కలతో పోలుస్తున్నాడు. కుక్కలు తిండికి ఆతులు పడినట్లుగా ఈ కాపరులు కూడా తిండికి ఎంత తిన్నా సరే తృప్తి లేదు, అందరూ స్వప్రయోజనమే. వేదిక ఎక్కితే ఎవరి ప్రయోజనం, ఎవరి మహిమ, ఎవరి ఘనత? స్వప్రయోజనం, స్వమహిమ, సొంత స్వఘనత. చూడండి, వారిట్లందరూ నేను ద్రాక్షరసం తెప్పించదను, మనం మద్యము నిండారు నగులుట త్రాగుదాము రండి, నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును. ఏం ఇబ్బంది లేదు, ఎంత సంపాదించినా సరే తృప్తిగా తిందాం. ఎందుకని ఇలా తయారైపోయారు అని అంటే, వీళ్ళు రహస్యంగా చొరబడ్డారు. వీళ్ళ ద్వారా ప్రభువునాము అవమానించబడ్డానికి అపవాది పంపించాడు రహస్యంగా. వాళ్ళకే వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు, అపవాది పంపించాడు. ప్రభువు నాటింది గోధుమలో, రాత్రిపూట అపవాది వచ్చి ఏం చేశాడు, గోధుమల మధ్యలో గురుగులు నాటి వెళ్ళాడు. ఇంతకీ ఇది గోధుమ పంట గురుగుల పంట అర్థం కావట్లే. యుగాంతంలో దేవదూతలు వేరు చేస్తారంట. మనం వేరు చేయలేమా? మన చేత కాదు. మంచోడు అందామో తెలియదు, చెడ్డోడు అందామో తెలియదు. లేదు వీడు చెడ్డోడు అందామా అనేటప్పటికి ఒక అనాథాశ్రమం ఓపెన్ చేస్తాడు. అరే ఇంతమంది చదువు చెప్పిస్తున్నాడే, మంచోడు చెడ్డోడు ఎందుకు అవుతాడు? కన్ఫ్యూజ్ అయిపోవాలి మనం కదా. అరే వీడు చెడ్డోడు అనుకునేటప్పటికీ ఒక హాస్పిటల్ కట్టించేస్తాడు. హాస్పిటల్ కట్టించి ఇంత సేవ చేస్తున్నాడంటే మంచోడు అయి ఉంటాడేమోలే కదా. మనం గుర్తుపట్టలేము వీళ్ళని. దేవదూతలు గుర్తుపట్టాలి, దేవదూతలు పెకలించాలి. వారి ఫలాలను బట్టి వారు మీరు తెలుసుకుంటారు. ముళ్ళ పొదల్లో అంజూరు పండ్లు కానీ మనం కోయలేం. చూడండి, తమ్ముడు తాము మేపుకొనుచు మీ ప్రేమా విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగించబడిన చెట్లుగాను, తమ అవమానం నొరగను వెళ్ళగక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గం తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. 4 పోలికలు పెట్టాడు. వీళ్ళ ఇన్నర్ స్పిరిచువల్ లైఫ్ ఎలాగుంటుందంటే, వీళ్ళ భక్తి జీవితం ఎలాగుంటుందంటే, నంబర్ 1, వీళ్ళు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములు. ఎలాంటి మేఘాలు అంటే, వీళ్ళు జలం లేనటువంటి మేఘాలు. మనం ఆకాశం వైపు చూస్తున్నప్పుడు తెల్లగా పెద్ద పెద్ద ఆకారాలతో తెల్లగా పోతుంటాయి, ఒక్క చుక్క నీళ్ళుండవు పాపం లోపల. వాటిని హ్యూములోనింబస్ క్లౌడ్స్ అంటారు. అదే నీళ్ళు ఉండే మేఘాలు అనుకో, బూడిద రంగులోను నీలం రంగులోను ఉంటాయి నల్లగా. అవి అలా దగ్గరకు వస్తాయి, కొమ్మరించిపోతాయి అంతే. నీళ్ళు ఉన్నాయి కాబట్టి బరువు ఎక్కువ వాటికి. ఆ గ్రే కలర్లో లేదా బూడిద రంగులో నీలం రంగులో ఉంటాయి, అవి నీళ్ళు కొమ్మరించి వెళ్ళిపోతాయి. ఈ తెల్లగా ఉంటాయి చూసారా, ఒక్క చుక్క ఉండదు వాటిల్లో. మనం చూసాయి జింకలాగుంది, ఎద్దులాగుంది, కోతిలాగుంది అని చూసుకోవడానికి తప్ప వాటి వల్ల. అయితే ఆకారం ఎలాగుంటుంది, పెద్ద పెద్ద మహాపర్వతాలు ఉన్నట్టుంటాయి. ఏంటి ఇంత పర్వతమా అనేటట్టు ఉంటుంది, ఒక్క చొక్కుంట ఒట్టు. వీళ్ళు కూడా ఎలాగుంటారంట, గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను. చూడడానికి మాత్రం మామూలుగా ఉండదు వ్యవహారం, చాలా పెద్ద పాస్టర్ గారు అనిపించేటుంటాడు. పొట్టకు వస్తే ఒక మొక్క తెలియదు, జోకులు తప్ప కథలు తప్ప. నిర్జల మేఘాలకి ఆకారం తప్ప నీళ్ళు లేవు. అలాగే ఈరోజు ఎకరా వేస్తాడు మరలా వేదిక, స్టేజ్ ఎంత ఉంటుందో తెలుసా, 1 ఎకరా ఉంటుంది. మా నాన్న చెప్తుండే చిన్నతనంలో, చదువు చెప్పలేని అయ్యవారికంట ఒళ్ళంతా నావాలంట. అప్పట్లో బ్రాహ్మణులు చెప్పేవాళ్ళు చదువు. బ్రాహ్మణులు ఏం చేస్తారు, ఈ పై వస్త్రం వేసుకోకుండా నామాలు పీకుండేవాళ్ళు. వీడికి చదువు రాదు, మరి రెస్పెక్ట్ ఎలా వస్తుంది? ఇక మొదలు పెట్టాడు, ఇక్కడ ఒక నామం, ఇక్కడ ఒక నామం, ఇక్కడ ఒక నామం, ఇక్కడ మొత్తం ఒళ్ళంతా నామాలు. ఎందుకని నామాలు బట్టి రెస్పెక్ట్ ఇస్తారని. చదువు చెప్పలేనివాడి కంటే ఒళ్ళంతా నామాలంట. వాక్యం చెప్పలేనివాడికి ఎకరాలు ఎకరాలు వేదికలు. ఎందుకని? ఇప్పుడు నేను రాత్రి వాక్యం చెప్పాను, ఇప్పుడు వాక్యం చెప్పాను, ఇక్కడ నుంచి ఇంచాను కదిలేండి పక్కకి, ఏం పని ఉండదు నాకు, కదిలే అవసరం ఏంటి? ఇక్కడి నుంచి కదలాల్సిన అవసరం నాకేంటి? నిలబడుకున్నాను వాక్యం చెప్తున్నాను. చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతారు, అదేంటన్నా మీరు ఒక్కసారి కూడా మీ చర్చిని చూపించరే అని.
చర్చిని ఎందుకు చూపించాలి? ఎంతసేపు మీరే ఉంటారంటే మరి నేనే ఉంటాను, వాక్యం చెబుతున్నాను. చర్చిని ఎందుకు చూపించాలి? జనాలను ఎందుకు చూపించాలి? అంతే కదా. వాక్యాన్ని చెబుతున్నప్పుడు నేనే కనపడతాను, వివరిస్తాను, అయిపోయింది. వాక్యం చెప్పిన ఏం చేస్తారు? అలా డ్రోన్స్ 4 ఎగరేస్తారు పైకి. ఏంటవి? డ్రోన్స్ అంటారు వాటిని. జుమ్మని తిరుగుతుంటాయి మొత్తం అంతా. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? చూడండి ఎంతమంది వచ్చారో అని. అంటే ఏం చెప్తున్నాడో చూడండి కాదు, ఎంతమంది వచ్చారో చూడండి. అంతమంది వస్తే మేము రావాలన్నా అని ప్రశ్న వీళ్ళకి రాదు. ఇంతమంది పోయిన దగ్గరికి మనం ఎందుకు పోకూడదు? గుజ్జు పడేసి తొక్క తింటున్నటువంటి గేదెలన్నీ ఏది తినాలి? అరటిపండు ఇస్తే గుజ్జు కదా, తొక్కను పడేయాలి. ఎంతమంది వచ్చినా వాక్యం వాక్యమే, ఎంతమంది రాకపోయినా వాక్యం వాక్యమే. వాక్యం ప్రమాణం, మంది కాదు. మందిది ఏముంటుంది? ఒక హీరోయిన్ పిలిపించండి జంగారెడ్డిగూడెంకి, మొత్తం పోలీస్ స్టేషన్ అంతా ఇక్కడ నిలబడద్దు. ఏలూరు నుంచి కూడా పోలీసులు రావాలి కదా ఈ బ్యారికేడ్లు పట్టుకోవడానికి. ఇప్పుడు చెప్పండి, ఆవిడ గొప్ప? మంది ఎందుకు వస్తారో వాళ్ళకు కూడా తెలుసు పాపం. మాబ్ హ్యాస్ మెనీ హెడ్స్ బట్ నో బ్రెయిన్స్ అని ఒక సామెత. గుంపులో తలలు ఉంటాయంట కానీ మెదడు ఉండదు. వాడు పోయాడు, వీడు పోతాడు, అంతే. మెదడు ఒకటి ఉంటుంది తలలో, దాన్ని వాడాలి. అప్పుడు ఆ మెదడు ఇచ్చిన దేవుడికి మనకు ఇద్దరికి గౌరవం ఉంటుంది. ఆ మెదడు వాడకపోతే ఏంటి వచ్చిన ఉపయోగం? నా దీనికి అడుగుతాను. వీరు నిర్జల మేఘముగా ఉన్నారు, ఆకారం మాత్రం బ్రహ్మాండంగా ఉంది, ఒక్క చుక్క నీళ్ళు లేదు. వీళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటారు చూడడానికి. వేదికలు కానీ, ఆ సభలు కానీ, ఆ హంగామా కానీ, లోపల డొల్లా ఏమీ లేదు, ఒక చుక్క లేదు, ఒక చుక్క లేదు. సమయం తెలియదు, సందర్భం తెలియదు, లేఖనం తెలియదు, తెలిసిందల్లా కథలు, జోకులు, ఆ వచ్చిన గుంపుని నవ్వించడం, కవ్వించడం తప్ప ఇంకోటి తెలియదు. స్టాండప్ కమేడియన్స్ అంతే. తర్వాత కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగించబడిన చెట్లు. ఈ చెట్టు దేని మనకి వస్తుంది? ఒకటి కాయలు లేదంట, తర్వాత 2 సార్లు చచ్చిందంట. 2 సార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగించబడిన చెట్టు. ప్రాణం ఉంటుంది లోపల. ఒకటి నిర్జల మేఘం, నీళ్ళు లేనటువంటి మేఘాలు. 2 ప్రాణం లేనటువంటి చెట్లు. 2 మార్లు చచ్చిందంట, వేళ్లతో పెళ్ళగించబడిందంట. ఏంటి దానివల్ల వచ్చిన ఉపయోగం? ఎవరికి నీడిస్తుంది? ఎవరికి ఆహారాన్ని ఇస్తుంది? ఏ ఆహారం ఇవ్వదు. కాయలు లేదు, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి. అంటే అలా పూలు వచ్చే చిన్న పిందులు రాలిపోయాయి, కాయలు లేవు, రాలిపోయాయి. 2 మార్లు చచ్చింది, వేళ్ళతో పెళ్ళగించబడింది. దాని దగ్గరికి వెళ్ళి నాకు ఒక ఫలమైన ఇవ్వంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది అది? వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఫలాన్ని ఇవ్వంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు వాళ్ళు? 2 సార్లు చచ్చారు, పెళ్ళగించబడ్డారు. ఈ ముఖం మనకు తెలియలే, దేవుడు పెళ్ళగించి పడేశాడని మనకు తెలియదు. మనం ఏం చూస్తున్నాం? బయట చూస్తున్నాం. ఇంత పెద్ద వృక్షం కదా, వృక్షం అయితే చచ్చిపోయిందా చెట్టు దగ్గర? ఒక చిన్న పిందైనా దొరుకుతుందా? ఒక్కసారి కదా 2 సార్లు చచ్చిన చెట్టు దగ్గర ఒక పిందైనా దొరుకుతుందా? దాని దగ్గర వెతుకుతున్నట్టే మనల్ని ఏమనాలి? చూడండి, 3వది, తమ అవమానమును నురుగు వెళ్ళగక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను. కొన్ని బీచ్లు ఉంటాయి, తెల్లగా ఉంటాయి నీళ్ళు కదా. ఎందుకు మాల్దీవ్స్కి వెళ్తారు, ఎందుకు లక్షద్వీప్స్కి వెళ్తారంటే అక్కడ తెల్లగా ఉంటాయి నీళ్ళు కదా. కానీ అన్ని బీచ్లకు వెళ్ళలేము. కొన్ని బీచ్లు నీళ్ళు ఎలాగ వస్తాయి? నురగా, అంత మురికి. అక్కడ పోయామనుకో మన కాళ్ళు మురికి పట్టడం తప్ప ఇంకేముండదు. అవమానం అనే నురగను వెళ్ళగక్కేటువంటి ప్రచండమైన అలలు. అక్కడికి వెళ్ళి స్నానం చేద్దాం అనుకుంటే అందుమించిన బుద్ధిహీనత ఉంటుందా? సముద్రం దగ్గరికి ఎందుకు వెళ్తాం? సముద్రంలో స్నానం చేస్తే మురికిపోతుంది, సముద్రంలో స్నానం చేస్తే ఆరోగ్యం వస్తుంది అని పోతాం. పోయి నురగను వెళ్ళగక్కే దగ్గరికి వెళ్తే కొత్త జబ్బులు తెచ్చుకోవడం తప్ప ఏమొస్తుంది? ఎంత ప్రచండమైన అల అయితే మాత్రం మురికి. అవమానమును నురుగును వెళ్ళగక్కువారై ప్రచండమైన అలలు పోలిన వాళ్ళు ఏ ఉపయోగం లేదు. తాగడానికి పనికిరావు, శుభ్రం చేసుకోవడానికి పనికిరానటువంటి అలలు. తర్వాత మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. ఆకాశం నక్షత్రాలు ఉంటాయి, అవేమంటే మార్గం తప్పితే ప్రమాదం, కొలాప్స్ అవుతాయి, ప్రమాదం. మార్గం తప్పినటువంటి చుక్కలుగా ఉన్నారు అని చెప్పి వారి కొరకు గాఢాంధకారం నిరంతరం భద్రం చేయబడి ఉన్నది.
వీళ్ళ కోసం ఏం సిద్ధపరచబడిందంట? గాఢాంధకారం. గాఢాంధకారం ఎవరికైతే సిద్ధపరచబడిందో వాళ్ళ దగ్గర భక్తిగా ఎంత వినమ్రతతో కూర్చుంటాము వెళ్ళి అయ్యగారు అయ్యగారు అని. ఆ అయ్యగారి పక్కన నిలబడి ఫోటో దిగితే 20,000 ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం. ఆ అయ్యగారి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే 10,000 ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడం కదా. అయ్యగారికి నీకు ఇద్దరికి గాఢాంధకారమే. చూడండి 14వ వచనం, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు ప్రవచించాడంట. ఎవరిని గురించి ప్రవచించాడు? వీరిని గురించి. ఈ 2025లో ఎవరైతే కార్పొరేట్ బెగ్గర్స్ ఉన్నారో వీళ్ళందరిని గురించి ఎవరు ప్రవచించారంట? హనోకు. ఎప్పటివాడు? ఆదాము నుంచి 7వ వాడు కదా. రాత్రి నేను ప్రసంగం చేస్తే చాలామంది రాలే. ఇప్పుడు నా మీద ఎందుకు అంత కోపం? హనోకు మీద కోపపడాలి. ఎవరు ప్రసంగం చేశారు? ఫస్ట్ వెలుగు వచ్చి ప్రసంగం చేసింది ఎవరు? హనోకు. నేనా? వాళ్ళు ప్రసంగం చేశారని చెప్పాను నేను, అంతే. హనోకు ప్రసంగం చేశాడంట. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు ప్రవచించాడంట, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనమైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. వస్తాడు కాదు, వచ్చెను. పాస్ట్ టెన్స్. అంటే చూసేశాడు, అప్పటికే అయిపోయింది. వీళ్ళు తీర్పు తీర్చబడ్డం, వీళ్ళు ప్రభు ఒప్పించడం, వీళ్ళ నాశనం అంతా చూసేశాడు. వచ్చెను అని చెప్పాడు. పాస్ట్ టెన్స్. ప్రవక్తలు ఎలా మాట్లాడతారు? పాస్ట్ టెన్స్లో మాట్లాడతారు. అది ఎప్పుడు జరుగుతుంది? భవిష్యత్తులో జరుగుతుంది. అంటే వాళ్ళు చూసేస్తారు అప్పటికే. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. పాస్ట్ టెన్స్, భూతకాలం. ఈయన చూసేశాడు ఏషియా. అది నెరవేరడానికి 700 సంవత్సరాలు పట్టింది. అది మనకు భవిష్యత్తు, ఆయనకి అది గతం. హనోకు చూసేశాడు. ఈరోజు తమాషాలు చేస్తున్నట్టు ప్రతి భక్తిహీనుడిని చూసేశాడు హనోకు. మీ స్వార్థం కోసం, మీ సుఖం కోసం, మీ పేరు ప్రఖ్యాతల కోసం, మీరు మిమ్మల్ని మేపుకోవడం కోసం ప్రభువు నామాన్ని వెక్కిరించారు. మీకు నాశనం అయిపోయింది, మీకు తీర్పు జరిగిపోయింది అని చూసేశాడు. వీళ్ళందరినీ చూశాడు ఆయన. చూడండి, మనమే అర్థం కాని మనకే. 16వ వచనం, వారు తమ దురాశలు చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గురించి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు. లాభం కోసం మనుషులు ఏం చేస్తారంట? ముఖస్తుతి చేస్తారు, కొనియాడతారు. అందుకే మీరు వెళ్ళండి, పెద్ద పెద్ద కార్పొరేట్ చర్చిలకు వెళ్తే విఐపి చైర్లు ఉంటాయా? విఐపి, వివిఐపి చైర్లు ఉంటాయి. ఎందుకు విఐపి చైర్లు? చర్చిలో విఐపి ఎవడింతకి? ఎవడు విఐపి చర్చిలో? ప్రభువులో విశ్వాసం ఉంచిన అందరూ సమానమే కదా. మరి విఐపి చైర్లు దేనికి? సినిమా థియేటర్లో నేల టికెట్, బాల్కనీ ఉందంటే అర్థం ఉంది. ఇక్కడ ఎందుకు? చర్చిలో దేనికి? ఈ చిన్న చర్చి కాబట్టి ఇక్కడ వచ్చి ఇలా కూర్చున్నాగా మీ కుర్చీల్లో, మీరు పెద్ద చర్చికి వెళ్ళి, కార్పొరేట్ చర్చికి వెళ్ళి కుర్చీలో కూర్చొని చూడండి కదా. లాభం నిమిత్తం మనుషులను కొనియాడుచు. ఎందుకు వివిఐపి చైర్లు వేశారు తెలుసా? వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ లాగాలి. వాళ్ళ గౌరవం మనం ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి ధనాన్ని ఇస్తారు. కులాన్ని బట్టి, స్టేటస్ని బట్టి, వాళ్ళ ఉద్యోగాన్ని బట్టి, వాళ్ళ పలుకుబడిని బట్టి గౌరవించేటువంటి పరిస్థితి. ఒక చర్చికి ఒక ఎమ్మెల్యే వస్తే ఎక్కడ కూర్చోవాలి? వేదిక మీదనా? ఎక్కడ కూర్చోవాలి? కింద కూర్చోవాలి. వాక్యం వినాలి. ఆయన అవినీతిపరుడు కదా, ఆయనకే కదా వాక్యం అర్థం కావాల్సింది కదా. ఆయన తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టి, అరే ఏం పద్ధతి ఇది? ఒకసారి నేను వాక్యం చెప్తున్నా, అది క్రిస్మస్ ముందు వారం అనుకుంటాను, పోయిన సంవత్సరం క్రిస్మస్ ముందు వారం అనుకుంటాను. ఎమ్మెల్యే వచ్చాడు. ఎందుకని? అందరి సమక్షంలో వచ్చి హ్యాపీ క్రిస్మస్ చెబితే వీళ్ళందరి మనసులో ఏమవుతుంది? ఈ ఎమ్మెల్యే మనకు తెలిసినోడు అనే ముద్ర పడుతుంది కదా. అందుకు వచ్చాడు ఆయన. అక్కడి నుంచి వస్తున్నాడు. నేను ఇక్కడ మైక్ పెట్టి అక్కడికి వెళ్ళాను, మధ్యలోకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి
ప్రార్థన ఏదో అడిగాడు, ప్రార్థన 2 మొక్కలు చేసేసి పంపించేసాను. ఇక్కడికి రానివ్వలే. ఇక్కడికి వచ్చి మరలా మోమాటం ఎందుకు, అక్కడికి వెళ్ళిపోయాను. 5 నిమిషాలు ప్రసంగం ఆపుకున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చేంత అర్హత ఏం లేదు. డబ్బు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు ఆయనకి, కానీ ఈ పరిశుద్ధమైన వేదికను అలంకరించేటువంటి అది లేదు ఆయనకి. ఆయన సమాజానికి గొప్ప కావచ్చు, ప్రభువుకి గొప్ప కాదు. ప్రభువు దగ్గర అందరూ మోకాల మీద ఉండాల్సిందే. ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు మోకాల మీద రావాలంతే. వాడు ఎవడైనా సరే మోకాల మీద రావాలి. నెబుకద్నెజరు కూడా గడ్డి మేసాడు, ఎందుకంటే ఆయన సింహాసనాన్ని ఇచ్చిందని తెలుసుకునేంత వరకు గడ్డి మేసాడు. కానీ వాళ్ళు ఎక్కడుంటారు ఈరోజు? పైన ఉంటారు. వాళ్ళు ఏమాత్రం నొచ్చుకోకుండా వాక్యం చెప్తారు. వీళ్ళు సరే పైకి ఎక్కించావు, కొన్ని గత్యంతరం లేని పరిస్థితులు వచ్చావు, ఓకే, కానీ వాళ్ళకి తగిలేటట్టుగా వాక్యం చెప్పాలి కదా. లంచం తీసుకోవడం తప్పు, అన్యాయంగా ప్రవర్తించడం తప్పు, ప్రజలను బాధించడం తప్పు. ఆయనకు ముక్కు మీద వెళ్ళేది చెప్పొద్దులే, వాక్యం చెప్పొచ్చు కదా. చెప్పరే. ఆ రోజు కథ, మంచి కథ ఒకటి ఏర్పాటు చేస్తుంటారు, మంచి కథ, పెట్ట కథ. ఎందుకని ఆయన తగలకూడదు. ఇంకా ఆయనకు ఒక బైబిల్ ఇవ్వడం, ఆయన 2 వచనాలు చదవగానే ఇంకా నాయన మామూలు సంబరం కాదు అది. ఎమ్మెల్యే గారు ఒక వచనం చదివారు, మామూలు విషయమా, ముఖ్యమంత్రి గారు ఒక వచనం చదివారు, ఇక కట్ చేసి తిప్పుకుంటారు చూడు స్వామి అంటే మొఖమార్చిపోయారు. ఇక అంతే. సిగ్గు అనిపించదా కొంచెం కూడా? మనుషులను ఎందుకు కొని ఆడుతున్నావు? లాభం నిమిత్తం మనుషులను కొని ఆడుచు. ఎందుకు విఐపి చైర్లు వచ్చాయి? ఎందుకు తారతమ్యాలు వచ్చాయి? ఎందుకు పెద్ద చిన్న వచ్చింది? ఎందుకు ఒక్కొక్కరిని ఒక్కోలా చూస్తున్నావు? ఎందుకు సమానత్వం లేదు చర్చిల్లో? ముసలోళ్ళు, ఏమీ లేనోళ్ళు ముందు వరుసలో కూర్చోబెట్టగలమా? కూర్చోబెట్టం. ఎమ్మెల్యే యేసుప్రభువుని నమ్మితే ఆయన సాక్ష్యం ఇస్తారు. చెప్పండి మీరు ఎలా నమ్ముకున్న యేసుప్రభువుని. ఎప్పటి నుంచో ఒక ముసలు వస్తూ ఉంటారు, అమ్మోళ్ళు కూర్చుంటాడు, దానికి ఎవరు ఆవిడని పిలిచి ఇవ్వండి, ఎందుకు నమ్ముకున్నావు యేసుప్రభువుని. ఆ సాక్ష్యం ఎవడికి నచ్చదో, ఎవడు వెండో, అట్రాక్టివ్గా ఉండదు ఆవిడ దగ్గర ఏముండదు. ముసలోళ్ళు ఆ మూలు ఉంటారు. ఎమ్మెల్యే నమ్ముకుంటేనే నమ్ముకున్నట్టు, బాపను నమ్ముకుంటేనే నమ్ముకున్నట్టు కదా. ఆయన వేదిక మీదకి ఎక్కగానే నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను, యేసుప్రభువుని నమ్ముకున్నాను. ఇప్పుడు దేన్ని బట్టి చప్పట్లు కొట్టాలి? యేసుప్రభువుని నమ్ముకున్నాడని కాదు, బ్రాహ్మణ కులం నుంచి నమ్ముకున్నాడని. అంటే ఎవరు గొప్ప ఇక్కడ? భ్రష్టు పట్టిపోయింది. మనుషులను కొనియాడుచు లాభం నిమిత్తం. ఎక్కడ డబ్బు వస్తుందంటే అక్కడ మనుషుల చుట్టూ జపం చేస్తూ ఉంటారు. పాస్టర్ గారు అందరి ఇంటికి వెళ్ళరు. ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తారో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎవడు ఎక్కువ ఐటమ్స్ పెడతాడో వాళ్ళ ఇంటికి వెళ్ళడం. మనుషులు కొనియాడేటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ అపవాది సంఘంలోనికి రహస్యంగా పంపించింది. వీళ్ళతో పోరాటం చేయకపోతే మన ఉనికిని మనం కోల్పోతాం. మన ఉనికిని మనం కోల్పోయే ప్రమాదం వచ్చింది. కాబట్టి ఏం చేయాలి? మనం పోరాడాలి. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఏలయనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన క్రీస్తును విసర్జించుతున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వం ముందే సూచించబడిన వారు అని చెప్పాడు కదా. దీన్ని ఈ 16 వచనం వరకు వివరించాడు. వాళ్ళ అంతమేంటి, వాళ్ళు వేటిని గురించి మాట్లాడతారు, వాళ్ళ భక్తి ఎలా ఉంటుందో, లోపల బయట కనిపించేట్టే ఉంటారా, తర్వాత వాళ్ళ జీవితం ఎలాగుంటుంది, వాళ్ళ జీవన విధానం ఎలాగుంటుంది, డబ్బు కోసం ఏమైనా చేస్తారు వాళ్ళంతే, పేరు ప్రఖ్యాతుల కోసం ఏమైనా చేస్తారు వాళ్ళు, జీవితం ఎలాగుంటుంది అనే 4 విషయాన్ని, తిరుగుబాటుకి 3 ఉదాహరణలు, ఇంకో భక్తిహీనతకి 3 ఉదాహరణలు, పైన సపోర్ట్ చేయడానికి ఒకటి ఆ మోషే శరీరాన్ని గురించినటువంటి దృష్టాంతం ఒకటి, తర్వాత 2వ దాన్ని వివరించడానికి హనోకును గురించినటువంటి ఆ ప్రవచనాన్ని రెండింటిని జోడించి ఇన్నింటితో ఈ భక్తిహీనుల మీద యుద్ధం చేయాలని, పోరాటం చేయాలని మనల్ని పురికొల్పుతున్నాడు యోధా. ఇదంతా యోధా ప్రసంగం, నాది కాదు. నేను చదివి వినిపించాను అంతే. ఈ ప్రసంగం నాది కాదు. మీరు మోమాట పడ్డానికి, ఇబ్బంది పడ్డానికి, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇంతమందిని అంటున్నాడు, అంతమందిని అంటున్నాడు. నేను ఎప్పుడు అన్నాను? నాకేంటి వాళ్ళతో? నేను ఎప్పుడు వాళ్ళని చూడకూడదు, చూడాలని కూడా అనుకోవటం లేదు. నేను కాదన్నది, యోధా రాసిన దాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పానంతే. ఇలా రాశాడు ఆయన అని, ఆయన బాధ ఇదని. ఇప్పుడు ఇంత వినిన తర్వాత కూడా మనం వీళ్ళతో పోరాటం చేయకపోతే మనం
యోధాను వెక్కిరించినట్టు, యోధాను అవమానించినట్టు, ప్రభువైన యేసుక్రీస్తు వారి మహిమను అవమానిస్తున్నటువంటి వారి పాపంలో పాలుభాగస్తులం అవుతాం. యోధా ఎందుకు పత్రిక రాస్తాడు అంటే, పోరాటం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అందరూ పోరాటం చేయలేరు, పోరాటం చేసే వాళ్ళు ఏమంటారు? వీరులు అని పిలుస్తారు. కాళ్ళు వంకర, మూతొంకర, మేడంకర ఉంటే యుద్ధానికి పనికొస్తాడా? పనికిరాడు కదా. ప్రతిరోజు కసరత్తు చేయాలి, ప్రతిరోజు తను మితంగా పెట్టుకోవాలి, అభ్యాసం చేయాలి, ప్రాణాలు తెగించిన వాడే వీరుడవుతాడు. యుద్ధరంగంలో నిలబడడం అంటే ఆషామాషి కాదు. అన్నదాన కార్యక్రమంలో వరుసలో నిలబడినంత సులభంగా ఉండదు యుద్ధంలో నిలబడడం అంటే కదా. యుద్ధం చేసేవాడికి కత్తులు వేట్లు తగులుతాయి, అవునా? ఒక వీరుణ్ణి వేదిక మీద తీసుకుని వచ్చి, అయ్యగారు మీ షర్టు విప్పండి అంటే విప్పాడు అనుకో, ఏముంటాయి? శరీరం అంతా కత్తిపోట్లు ఉంటాయి. వీరుడి శరీరం నున్నగా ఉండదు. వీరుడి శరీరం ఎలా ఉంటుంది? గతుకులుగా ఉంటుంది. అందుకే వీరుడు అన్నాం. పోరాటం చేయాలి. ఈ రహస్యంగా చొరబడిన వాళ్ళతో పోరాటం చేయాలి. మనం చివరికి వచ్చేటప్పటికి అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, చూపెడతాడు వీరుడు ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమును ధరించి ఉన్నాను. ఆయన శరీరం ఏమున్నాయంట? యేసు యొక్క ముద్రలు. ఇంతకు యేసు ముద్రలు అంటే ఏంటి? టాటూనా? ఇక్కడ ఒక సిలువ, ఇక్కడ యేసు ఫోటో, సిలువ, టాటూనా? యేసు యొక్క ముద్రలు. ఏంటి యేసు యొక్క ముద్రలు? అవమానాలు, నిందలు, శ్రమలు, కొరడా దెబ్బలు, రాళ్ళ దెబ్బలు, చీత్కారాలు కదా. ఎన్ని చోట్ల ఆయన అవమానాలు పొందాడు, ఎన్ని చోట్ల ఆయన శ్రమ పొందాడు. యేసు యొక్క ముద్రలు నా శరీరం ముందు ఉన్నాయి. ఆయన షర్టు విప్పితే అచ్చం యేసు ప్రభు ఎలా ఉన్నాడు, సిలువ మీద వేలాడుతూ అలా కనబడుతున్నాడు ఆయన. ఏంటి అక్కడ అంత పెద్ద గాయం అయింది? ఇదా అక్కడ కొట్టారులే రాళ్ళతో. ఏంటి ఇంత గాయం అయిపోయింది? ఇదా అక్కడ కొట్టారు కొరడాతో. యేసు యొక్క ముద్రలు ఆయన శరీరం ముందు. వీరుడైనా మనం ఎవరు వింతకి? ఆయన వీరుడైతే మనం ఎవరు వింతకి? ఏమో మనల్ని ఎవరి పేరు పెట్టుకోవాలో కూడా మనకు తెలియదు, గూగుల్లో వెతకాలి కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం, ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున, నేను ఏ పోరాటం అయితే చేశానో దాన్ని మీరు చూశారు, విన్నారు కదా. ఆ పోరాటం మీకు కూడా కలిగింది. ఇప్పుడు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడినో. నేను రాత్రి చెప్పాను కదా, సువార్త అంటే యోధా పత్రిక రాయకముందు ఒకటే భాగం ఉండేది, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి ప్రకటించాలి, అదే బాధ్యత ఉండేది. ఎప్పుడైతే యోధా పత్రిక తీసుకున్నాడో అప్పుడు 2 అయింది. 1 సువార్త ప్రకటించాలి, 2 సువార్తను అడ్డగిస్తున్న ప్రతిదాన్ని సరళం చేయాలి, దాన్ని తీసివేయాలి. సువార్తను అడ్డగిస్తున్న ప్రతిదాన్ని పెళ్ళగించాలి, ఇది కూడా సువార్తల భాగమైంది. 2 భాగాలు వచ్చాయి, 2 బాధ్యతలు వచ్చాయి. సువార్త ప్రకటించాలి, సువార్త కాందాన్ని కూడా పెకలించాలి. అదే అంటున్నాడు ఈయన, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక. ఈ మాత్రం దగ్గర మిగిలిపోయారు మనల్నంతా. మాత్రం అదేంటండి? వాక్యం చెప్పిపోకుండా వాళ్ళని అంటాడు, వీళ్ళని అంటాడు. వాక్యం చెప్పాలనా? అయితే బైబిల్లో నుంచి ఫిలిప్పీ పత్రిక ఒకటి, దాన్ని చింపి పడేసాయి. యోధా పత్రిక ఉంటే దాన్ని చింపి పడేసాయి. మీ ఎందుకు బైబిల్లో అది? యెషయా గ్రంథం ఉంది కదా, కుక్కలు అన్నాడుగా, చింపి పడేసి. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి, అన్నీ చింపి పడేసి చింపుకుంటూ పోతే 4-5 పేపర్లు వస్తాయి, వాటిని చదువుకుంటూ చావు. అవునా? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో పరిసయ్యుల గురించి యేసు ప్రభు ఏమన్నాడు? సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు. అనొచ్చా? అనకపోతే పాపం. కాబట్టి వాళ్ళను వీళ్ళు అన్నటువంటి పేపర్లన్నీ చింపేసుకొని ఒక చిన్న బుక్లెట్ వస్తుంది, దాన్ని పట్టుకొని చదువుతూ నరకానికి వెళ్ళిపో, అంతే.
ఏది సత్యమో చెప్పాలి, ఏది సత్యం కాదో చెప్పాల్సిన బాధ్యత కూడా సత్యం చెప్పేవాడి మీద ఆధారపడి ఉంది. 500 రూపాయల నోటు కొత్తగా ప్రింట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇదిగో మీ నోటు గురించి మీరు తెలుసుకోండి, నో యువర్ నోట్ అని ఉంటుంది అక్కడ. మీ నోటు గురించి మీరు తెలుసుకోండి, ఇదిగో ఇది ఉంటే ఇది ఒరిజినల్, ఇది ఉంటే ఒరిజినల్, ఇది ఉంటే ఒరిజినల్. ఎందుకు ఇచ్చారు? తయారు చేసిన వాళ్ళే కాబట్టి. అలా వదిలిపెట్టేస్తే మరుసటి రోజు పుట్టుకొస్తాయి 500 రూపాయల నోట్లో. అన్నీ 500లేనా? ఒరిజినల్ నకిలీ లేదా? ఏది నికార్స్ అయింది, ఏది నకిలీది తెలియాలా వద్దా? తెలియాలంటే నిజాన్ని తయారు చేసిన వాడే దాని లక్షణాలు చెప్పాలి. అప్పుడు ఆ లక్షణాలు లేనిదంతా నకిలీ. అది బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత. ఒక కరెన్సీని తయారు చేసినప్పుడు వాళ్ళ బాధ్యత అది. ఒక వస్తువును తయారు చేసేవాడు ఇదిగో ఈ మార్కు ఉంటేనే తీసుకోండి అంటున్నాడు. ఎందుకని? నకిలీలు వస్తాయని. పౌలు అంటున్నాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడెను. అనుగ్రహం అంటే ఏంటి? వరమా శాపమా? వరమా శాపమా? అనుగ్రహం అంటే వరం. క్రీస్తు పక్షాన యుద్ధం చేయడం వరం, భాగ్యం. ఇప్పుడు మీరు చెప్పండి, శాపగ్రస్తుల అనుగ్రహం నొందిన వాళ్ళ? ఒక మాట చెప్తే చర్చ మానేసరే మీరు ఏ కోహం ఇది వస్తాను, అది వెనుకెడతాను. ఏ కోహం ఇది? సిగ్గు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే నాకు. ఒక మాట చెప్తేనే ఆలోచించు. ఏం కొంపలు మునిగాయి? ఆలోచించు. ఈరోజు ఆలోచించు, రేపు ఆలోచించు. ఏం పోయింది? సమస్తం పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. విను, ఫస్ట్ ఆలోచించు. కొంపలే మునగలే, ఆలోచించు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఈయన? నా బ్యాంకులో ఉన్న ₹1,00,000 ఆయన అకౌంట్లో వేసుకోవడానికి ఏమైనా చెప్తున్నాడా? ఆలోచించి. ఏమి ఇబ్బంది ఏమి? అంతేనా? ఏమ్మా రాత్రి ఎంతమంది ₹1,00,000 ఇచ్చారు నాకు? చేతులు ఎత్తండి. నిన్న రాత్రి ₹1,00,000 ఇచ్చాను మీకు అని చేతులు ఎత్తండి. నాకు ఇవ్వలేదు కదా. సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలి. క్రీస్తునందు శ్రమపడడం క్రీస్తు పక్షాన్ని మనకు అనుగ్రహించబడింది, వరం అంటున్నాడు. విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా పోరాటం చేయడం వరం, పోరాటంలో శ్రమపడడం వరం. రాజు కోసం సిపాయి ప్రాణం ఇవ్వడానికి నిలబడతాడు యుద్ధరంగంలో. నా రాజుని నేను కాపాడుకుంటానని. వాణ్ణి వీరుడు అంటాం. నీ రాజును నువ్వు ప్రేమిస్తే, శిలువ మీద ప్రాణత్యాగం చేసిన ఆ రాజును ప్రేమిస్తే, ఆయన పక్షాన యుద్ధరంగంలో దిగకపోతే నువ్వు ఎలా వీరుడివి? నెల జీతం తీసుకుంటావా? యుద్ధానికి వెళ్ళవా? క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక క్రీస్తు పక్షంగా శ్రమపడడం కూడా మీకు అనుగ్రహించబడింది వారి మీద. అందరికీ సిపాయి ఉద్యోగం ఇవ్వరు. వీరులు ఉంటారు. వాళ్ళ గుండె ధైర్యం ఉండాలి, కండబలం ఉండాలి, బుద్ధి బలం ఉండాలి, చాకచక్యం ఉండాలి, చురుకుదనం ఉండాలి, తెగింపు ఉండాలి, రాజు పక్షాన ప్రేమ ఉండాలి, దేశం పక్షాన త్యాగం ఉండాలి. వాడు నిలవబడతాడు సైనికుడిగా, వాడు వీరుడు. రహస్యంగా చొరబడ్డారు క్రైస్తవంలోనికి. క్రీస్తు సరళత నుండి, క్రీస్తు మృదుత్వం నుండి, క్రీస్తు పరిశుద్ధత నుండి సంఘాన్ని ఆ రోజు సర్పం ఎలాగైతే హవ్వను మోసపరిచిందో అలా మోసపరిచేదానికి రహస్యంగా చొరబడ్డారు. వాళ్ళ లక్ష్యాలు వివరించాడు యోధ. ఎంత బాధగా వర్ణించాడో. ఇన్ని విని కూడా మనం పోరాటం చేయకపోతే, మన క్రైస్తవాన్ని మనం శుభ్రపరచుకోకపోతే, లేఖనాలతో వీళ్ళను తీసివేయకపోతే, వాళ్ళతో పాటు మనం కూడా నరకానికి వెళ్ళిపోతాం. ఎవరి భుజాన చేయి వేస్తున్నాం? గుడ్డివాడికి త్రోవ చూపెడితే ఇద్దరు గుంటలో పడతారు. ఎవరు భుజాన్ని చేయి వేసావు? నీ కాపరు ఎవరు? నిన్ను నడిపిస్తున్న వాడెవడు? వాడికి నిజంగా కళ్ళు కనపడుతున్నాయా? నిర్ధారణ చేసుకున్నావా? ఇద్దరు గుంతలు పడతారు. జాగ్రత్త. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎందుకు అంగీకరించాము? రక్షించబడ్డానికి, మన పాపాలు క్షమించబడ్డానికి, ప్రభువు సారూప్యతను సంతరించుకోవడానికి, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడ్డానికి. పరిశుద్ధుడైన దేవునితో సదాకాలం ఉండాలి అంటే పరిశుద్ధతను అభ్యాసం చేయడానికి, పరిశుద్ధతను ప్రేమించడానికి, ప్రభు రక్తాన్ని బట్టి మనం శుభ్రపరచుకోవడానికి, శుద్ధీకరించుకోవడానికి మనం నమ్ముకున్నాం కదా యేసు ప్రభుని. ఆయన ప్రాణత్యాగాన్ని కాకుండా వీడు తనను తాను పోషించుకోవడానికి ఏదైనా కలుపుతున్నాడు ఆయన ప్రాణత్యాగానికి అంటే, వీడు రహస్యంగా చొరబడ్డాడు. గుర్తించు సంగమా. అలాంటి వారి దగ్గర నుంచి దూరంగా పారిపో. అలాంటి వాడితో పోరాటం చేయి. ప్రభువు గనపరచబడకుండా, ప్రభు పేరునట్టు పెట్టుకుని ఎవడైతే తను గనపరుచుకున్నాడో, తను మేపుకుంటున్నాడో వాడు దొంగ, రహస్యంగా చొరబడ్డాడు.
ప్రభు మహిమ కొరకే సమస్తం జరగాలి. మనం భోజనం చేసినా పానం చేసినా, మనం ఏం చేసినా సరే, మనం ఈ దేహం అందున్నా సరే, దేహాన్ని విడిచిపెట్టినా సరే, ప్రభు మహిమ కోసమే సమస్తం జరగాలి. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో అతిశయించేవాడు నిజమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సేవకుడు. ఆయన సిలువను పక్కన పెట్టి సొంత కవిత్వాలు, చమత్కార కథలు, కవ్వింపులు, నవ్వింపులు ఇవి చేసేవాడు దొంగ. ఇది యోధా బాధ, యోధా ఆవేదన. ఇది క్రీస్తు పక్షాన శ్రమ అనుభవించడం మనకు అనుగ్రహించబడింది. నా బాధ్యతను నేను నెరవేర్చుకున్నాను. మీ బాధ్యత మీరు ఎప్పుడు నెరవేరుస్తారో, ఎలా నెరవేరుస్తారో మీకు మీరు పరీక్షించుకోండి.